హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు నవంబర్ 21, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఆర్థిక సంఘం పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. 16వ ఆర్థిక సంఘం తమ నివేదికను ఇటీవల రాష్ట్రపతి గారికి సమర్పించింది. మరి ఆర్థిక సంఘం గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది? 16వ ఆర్థిక సంఘం ఏ కాలానికి సంబంధించి కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీపై నివేదికను సమర్పించింది? ఆర్థిక సంఘం చైర్పర్సన్, 16వ ఆర్థిక సంఘం చైర్పర్సన్ ఎవరని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాను. సమాధానాన్ని చూద్దాము. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. రాజ్యాంగంలోని 12వ భాగంలో ఆర్టికల్ 280 ఏం తెలుపుతుంది? ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక సంఘం అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. ఇట్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. రాజ్యాంగంలో ఆర్టికల్ 280 అనేది ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుపుతుంది. ప్రతి 5 ఏళ్ల కాల పరిమితితో ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియాని భారతదేశంలోనే అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతి గారు నియమిస్తారు. ప్రస్తుతం అమల్లో ఉంది మాత్రం ఇంకా 15వ ఆర్థిక సంఘం వాళ్ళు ఇచ్చిన సిఫార్సులే. మరి రానున్న కాలానికి సంబంధించి 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు అనేవి అమల్లోకి రానున్నాయి. ఎప్పటి నుండి అమల్లోకి వస్తాయి అంటే 2026 నుండి 2031 వరకు 16వ ఆర్థిక సంఘం ఇచ్చే సిఫార్సులు అనేవి అమల్లోకి వస్తాయి. ఆ సిఫార్సులతో కూడిన నివేదికను రీసెంట్గా రాష్ట్రపతి గారికి సమర్పించారు 16వ ఆర్థిక సంఘం చైర్పర్సన్గా ఉన్న అరవింద్ పనగరియా గారు. అరవింద్ పనగరియా గారు అనగానే మనకు ఒక స్టాటిక్ పాయింట్ గుర్తుకు రావాలి. 2015 జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్రణాళిక సంఘం స్థానంలో అమల్లోకి వచ్చిన నీతి ఆయోగ్కి మొట్టమొదటి వైస్ చైర్పర్సన్ అరవింద్ పనగరియా గారు, ప్రముఖ ఆర్థికవేత్త. తన ఆధ్వర్యంలోనే 2023 డిసెంబర్ 31వ తేదీన 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి గారు నియమించారు. ఇక 2024 సంవత్సరంలో 16వ ఆర్థిక సంఘంలో ఉండే సభ్యులు ఉంటారు కదా, వాళ్ళ నియామకాన్ని కూడా మనం చూసాము. ఆర్థిక సంఘం యొక్క కంపోజిషన్ ఏంటి? 1+4. ఓకేనా? ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్థిక సంఘం ఎన్నవది అంటున్నాను? 15వది. ఎన్కే సింగ్ గారు ఇచ్చిన సిఫార్సులు అమల్లో ఉన్నాయి. ఇక 16వ ఆర్థిక సంఘం అనేది 2026 నుండి 2031 వరకు అమల్లోకి వస్తుంది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీ గురించి సిఫార్సులు ఉంటాయి. మరి ఆ సిఫార్సులు ఏంటనేవి ఇంకా బహిర్గతం కాలేదు. నివేదిక మాత్రం రాష్ట్రపతికి సమర్పణ అనేది చూసాము. ఇక రానున్న బడ్జెట్ 2026 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ని ప్రవేశపెడతారు కదా పార్లమెంట్లో. అప్పుడు అందులోని గణాంకాలు, 16వ ఆర్థిక సంఘానికి సంబంధించిన గణాంకాలు మనము అధికారికంగా చూస్తాం. అప్పుడు అధికారికంగా బహిర్గతం అవుతాయి. ఇప్పుడు నివేదిక మాత్రం సమర్పణ జరిగింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 అనేది ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి తెలుపుతుంది. 16వ ఆర్థిక సంఘం ఏ కాలానికి? 2026 ఏప్రిల్ 1 నుండి 16వ ఆర్థిక సంఘం ఇచ్చిన సిఫార్సులు అనేవి అమల్లోకి వస్తాయి. ఎప్పటివరకు అమల్లో ఉంటాయి? 2031 మార్చి 31 వరకు ఉంటాయి. ఓకేనా? ఇక ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం చైర్పర్సన్ ఎవరు అంటే అరవింద్ పనగరియా గారు. ఇక పోటీ పరీక్షల్లో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఆర్థిక సంఘానికి సంబంధించి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే, ఇప్పటి వరకు ఏర్పాటైన ఆర్థిక సంఘాలు, వాటి సంవత్సరాలు, చైర్పర్సన్స్ ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. మీకు ప్రతి పాయింట్ నేను చెప్తున్నాను. ఇక్కడ 16వ ఆర్థిక సంఘం చైర్పర్సన్గా అరవింద్ పనగరియా గారిని మనం చూస్తున్నాము. 15వది ఎవరు? ఎన్కే సింగ్. మొట్టమొదటిది కేసీ నియోగి గారి ఆధ్వర్యంలో. సో అందరి పేర్లు కూడా చూడండి. ఎందుకు ఈ పేర్లు చెప్తున్నాను అనేది తర్వాత చెప్తాను. చూడండి. సో భారతదేశంలో మొట్టమొదటి ఆర్థిక సంఘం, ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ అనేది 1951 ఇయర్లో ఏర్పాటైంది. ఎవరి ఆధ్వర్యంలో అంటే కేసీ నియోగి గారి ఆధ్వర్యంలో.
గుర్తుంచుకోండి, పేర్లన్నీ గుర్తుంచుకోండి. ఆర్థిక సంఘము, ఎన్నవ ఆర్థిక సంఘము, చైర్పర్సన్స్ ఖచ్చితంగా చూడండి. రెండవ ఆర్థిక సంఘం సెకండ్ ఫైనాన్స్ కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో? కె సంతానం గారి ఆధ్వర్యంలో 1956. ఇక మూడవ ఆర్థిక సంఘం థర్డ్ ఫైనాన్స్ కమిషన్ అనేది ఏకే చందా గారి ఆధ్వర్యంలో 1960. ఫోర్త్ ఫైనాన్స్ కమిషన్ డాక్టర్ పివి రాజమన్నార్ 1964 ఇయర్. ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ మహావీర్ త్యాగి 1968. సిక్స్త్ ఫైనాన్స్ కమిషన్ బ్రహ్మానంద రెడ్డి 1972. సెవెంత్ ఫైనాన్స్ కమిషన్ జిఎం షెల్లాట 1977. ఎయిత్ ఫైనాన్స్ కమిషన్ ఎవరి ఆధ్వర్యంలో? వైబి చవాన్ గారి ఆధ్వర్యంలో 1982. నైన్త్ ఫైనాన్స్ కమిషన్ ఎన్కేపి సాల్వే 1987. 10th కేసి పంత్ 1992. 11th ఫైనాన్స్ కమిషన్ ఏఎం కుస్రో 1998. 12th ఫైనాన్స్ కమిషన్ డాక్టర్ సి రంగరాజన్ 2002. 13th ఫైనాన్స్ కమిషన్ విజయ్ కేల్కర్ 2007. 14th ఫైనాన్స్ కమిషన్ వైవి రెడ్డి 2013. ఇక 15th ఫైనాన్స్ కమిషన్ ఎన్కే సింగ్. ప్రస్తుతం వాళ్ళ సిఫార్సులే అమల్లో ఉన్నాయి. ఎందుకు మరి ఈ ఫైనాన్స్ కమిషన్స్ నంబర్, చైర్పర్సన్స్, ఇయర్స్ చెప్పానంటే ఎగ్జామినేషన్స్లో పోటీ పరీక్షలో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఫైనాన్స్ కమిషన్ సంబంధించి. భారతదేశంలో ఇప్పటి వరకు ఏర్పాటైన ఫైనాన్స్ కమిషన్స్, ఆ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ని వాళ్ళ కాలానుగుణంగా అమర్చండి అని చెప్పేసేసి ప్రతి ఒక్క పేరు కూడా చూడాలి. సో సీరియల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే ఖచ్చితంగా. ఓకేనా? ఎగ్జామినేషన్లో చాలా ఫోకస్ చేయాల్సిన టాపిక్, అందుకే చెప్తున్నాను. ఓకేనా? మీకు ప్రతి టాపిక్ కూడా చాలా డెప్త్గా చెప్తున్నాను. ఇక ఇప్పటి వరకు ఫైనాన్స్ కమిషన్, యాక్చువల్గా ఫైనాన్స్ కమిషన్ ఏం చెప్తుంది? కేంద్రానికి రాష్ట్రాలకు మధ్య పన్నుల వాటా ఎంత ఉండాలని చెప్పి సిఫార్సు చేస్తారు. గతంలో 42% అని, అంతకుముందు 41% అని. మరి ఇప్పుడు ప్రస్తుత అరవింద్ పనగరియా గారి ఆధ్వర్యంలోని ఫైనాన్స్ కమిషన్ ఎంత చెప్పింది, జనాభా ప్రాతిపదికన ఎలా కేటాయిస్తారనేది చాలా వరకు కూడా చర్చనీయాంశమైంది. ఇదంతా కూడా మనం డిస్కస్ చేశాము. అరవింద్ పనగరియా గారి నేతృత్వంలో 16వ ఆర్థిక సంఘం 2026-31 కాలానికి కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరుల పంపిణీపై తయారు చేసిన తమ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి సమర్పించింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో చట్టసభలో, పార్లమెంట్లో ప్రవేశపెడుతుంది. అప్పుడే ఆ నెంబర్స్, ఆ సిఫార్సులన్నీ కూడా మనకు తెలుస్తాయి. కేంద్రం నుండి రాష్ట్రాలకు వచ్చే పన్ను వాటా ఎంత ఉంటుందనేది అప్పుడు చూడాలి మనం. దానిపైన నెక్స్ట్ 5 years వరకు కూడా పోటీ పరీక్షలో క్వశ్చన్ వస్తుంది. జనాభా నియంత్రణను సమర్థంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలు పన్నుల పంపిణీ జనాభా ప్రాతిపదికన కాకూడదని నిరంతరం డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరి ఆ డిమాండ్లను ప్రస్తుత 16వ ఆర్థిక సంఘం ఎంతవరకు పట్టించుకుందో తెలియాలి. జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు పన్నుల వాటాలు ఎలా ఇస్తారు అని. కొత్త సిఫార్సులు 2026 ఏప్రిల్ 1 అంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ నుండి వస్తాయి. 16వ ఆర్థిక సంఘం 2023 డిసెంబర్ 31 ఏర్పడి 2025 అక్టోబర్ 31లోగా వాళ్ళ నివేదిక సమర్పించాలి. కానీ ఒక 1 month ఎక్స్టెన్షన్ ఇచ్చారు. సో రీసెంట్గా లాస్ట్ 2 days బ్యాక్ సమర్పణ అనేది జరిగింది. ఓకేనా? 14వ ఆర్థిక సంఘము కేంద్ర పన్నుల్లో 42% రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని సూచించింది. ఇక 15th ఫైనాన్స్ కమిషన్ ఏమో 41% ఇవ్వాలని చెప్పింది. మరియు జమ్మూ కాశ్మీర్కి 1%, మొత్తం కలిపి 42%. ఇప్పుడు మరి 16వ ఆర్థిక సంఘం ఏ విధంగా ఇవ్వాలని చెప్తుందో చూడాలి. ఇక 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారము మన తెలుగు రాష్ట్రాలకు వచ్చిన పన్నుల వాటా ఏ విధంగా ఉంది, ఈ గణాంకాల గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఓకేనా? సో ఇది ఆర్థిక సంఘానికి సంబంధించి రీసెంట్గా న్యూస్లో ఉంది కాబట్టి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన టాపిక్ నేను ప్రశ్నగా ఇచ్చాను, మళ్ళీ సమాధానాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. సో ఫస్ట్ టాపిక్ వెళ్ళే ముందు అభ్యర్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఆల్రెడీ మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో అన్ని కోర్సులపైన భారీ ఆఫర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. లాస్ట్ 2 days నుండి ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఆఫర్ సమయంలో మీకు నచ్చిన కోర్స్ ఏదైతే ఉంటుందో అవైల్ చేసుకోండి. ఆఫర్స్ అన్నీ కూడా అతి త్వరలో క్లోజ్ అయిపోతాయి. ఓకేనా? ఇప్పటివరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారెవరైనా ఉంటే ఈరోజే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అందులో పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే కోర్సెస్ అన్నీ కూడా నేను డిజైన్ చేశాను. ఆ కోర్సెస్ అన్నీ కూడా మీకు భారీ ఆఫర్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్. November 22nd, 23rd
2 రోజుల పాటు దక్షిణాఫ్రికా ఆతిథ్యంలో జోహాన్నెస్బర్గ్ వేదికగా G20 శిఖరాగ్ర సదస్సు అనేది ప్రారంభం కాబోతోంది. G20 శిఖరాగ్ర సదస్సు. సో G20 శిఖరాగ్ర సదస్సు 2025 సంవత్సరానికి గాను ఆతిథ్యం ఇస్తున్న దేశం దక్షిణాఫ్రికా ప్రాంతం జోహాన్నెస్బర్గ్. మరి ఈ సంవత్సరం జరగనున్న G20 శిఖరాగ్ర సదస్సు ఎన్నవ ఎడిషన్ అంటే 20వ ఎడిషన్, 20th ఎడిషన్, 20వ ఎడిషన్ G20 శిఖరాగ్ర సదస్సు. సో ఎక్కడ జరుగుతుందో చూడండి. మరి ఈ సదస్సుకి సంబంధించి థీమ్ ఏంటి అని అడుగుతారు. పోటీ పరీక్షల కోణంలో ఇటీవల వార్తలు ఇచ్చిన సదస్సులు, సమావేశాలు, వాటి యొక్క థీమ్స్ అనేవి ఎక్కువగా ఫోకస్ చేయండి. సో రేపటి నుండి ప్రారంభం కానున్న G20 శిఖరాగ్ర సదస్సు యొక్క థీమ్ ఏంటంటే సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ. గుర్తుంచుకోండి, థీమ్స్ని ఎప్పుడు కూడా ట్రాన్స్లేషన్ చేయకండి. ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా మార్కులు కోల్పోయే ప్రమాదం ఉంది. సో డైరెక్ట్గా గుర్తుంచుకోండి. సో నవంబర్ 22, 23 2 రోజుల పాటు జరగనున్న G20 శిఖరాగ్ర సదస్సు థీమ్ మరియు ఎక్కడ జరుగుతుంది, ఎన్నవ ఎడిషన్. G20 అనే కూటమి 1999 ఇయర్లో ఏర్పాటైంది. 1999 19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ ప్లస్ ఆఫ్రికన్ యూనియన్. ఈ ఆఫ్రికన్ యూనియన్ అనేది 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో భారత్ ఆతిథ్యంలో, భారత్ ఆధ్వర్యంలో జరిగిన G20 శిఖరాగ్ర సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కి సభ్యత్వం ఇచ్చారు G20లో. గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఆల్రెడీ ఈ మెంబర్ కంట్రీస్ ఏముంటాయి, ప్రత్యేకతలన్నీ కూడా మనం చూసాము. అండ్ ఈ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఇప్పటికే అగ్రదేశం అమెరికా ప్రకటించింది. కారణం ఏంటంటే దక్షిణాఫ్రికా దేశంలో ఆఫ్రికానెర్ అనే ఒక కమ్యూనిటీ ఉంటుంది, శ్వేత జాతీయ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ పైన దేశంలో విపరీతమైన దాడులు జరుగుతున్నాయి, హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయి. దక్షిణాఫ్రికా ప్రభుత్వము అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని ట్రంప్ రీసెంట్గా ఒక ప్రకటన చేశారు. ఆ సమావేశాలు G20 శిఖరాగ్ర సదస్సుకు మా దేశం తరపున ఏ ఒక్కరు కూడా హాజరు కారని ఇప్పటికే ప్రకటించారు. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు దక్షిణాఫ్రికాకి పయనమయ్యారు. సో 21 నవంబర్ నుండి 23 వరకు తను సౌత్ ఆఫ్రికాలో ఉంటారు. సో ఎందుకు ఉద్దేశం ఏంటంటే ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి భారత్ తరపున, ఎందుకంటే భారత్ G20లో సభ్యదేశం కాబట్టి. ఓకేనా. ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన ఇంటర్నేషనల్ సమ్మిట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా చూడండి. ఉదాహరణకు చెప్పాలంటే బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు ఏప్రిల్ 6, 2025 రోజున థాయిలాండ్ దేశ రాజధాని బ్యాంకాక్లో జరిగింది. ఇక G7 శిఖరాగ్ర సదస్సు వచ్చేసి కెనడాలో జరిగింది, కెనడాస్కి వేదికగా. ఇక బ్రిక్స్ సదస్సు బ్రెజిల్ ఆతిథ్యంలో జరిగింది. ఇక SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు చైనాలో జరిగింది ఆగస్టు లాస్ట్ డేస్లో టియాన్జిన్ వేదికగా. ఇక రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసాము లాస్ట్ 1 మంత్లోనే 47th ఏషియన్ సమ్మిట్, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ శిఖరాగ్ర సదస్సు మలేషియాలోని కౌలాలంపూర్ వేదికగా జరిగింది. ఇప్పుడు G20 శిఖరాగ్ర సదస్సు దక్షిణాఫ్రికాలో. దక్షిణాఫ్రికా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆఫ్రికన్ యూనియన్లో ఒక సభ్యదేశం దక్షిణాఫ్రికా, కానీ ఆఫ్రికన్ యూనియన్లో ఉన్నటువంటి సభ్యదేశమైన దక్షిణాఫ్రికా ఆఫ్రికన్ యూనియన్ G20లో భాగస్వామ్యం కాకముందే G20లో భాగస్వామ్య దేశం దక్షిణాఫ్రికా. సో ఈ సెంటెన్స్ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఆఫ్రికన్ యూనియన్ ఏమో G20లో 2023లో సభ్యత్వము, కానీ అంతకంటే ముందే ఆఫ్రికా నుండి దక్షిణాఫ్రికా కంట్రీ అనేది G20లో భాగస్వామ్య దేశంగా ఉండే. గుర్తుంచుకోండి, ఓకేనా. సో థీమ్ గుర్తుంచుకోండి, ఇదంతా కూడా మనకి ఇంపార్టెంట్, రైట్. సో G20 అజెండాపై భారత్ అభిప్రాయాలు ప్రాధాన్యతలో ప్రధాని గారు వివరించనున్నారు, ఓకేనా. శిఖరాగ్ర సదస్సు. ఇక సైలెన్స్లో ఇలాంటి అంతర్జాతీయ సదస్సు జరిగినప్పుడు ప్రముఖ దేశాల మధ్య ఒప్పందాలు కానివ్వండి, చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా IBSA అనే ఒక కూటమి ఉంది, దానికి సంబంధించి కూడా సమావేశం జరగబోతోంది, రైట్. సో సరిపోతుంది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. లాస్ట్ ఇయర్ ఏమో బ్రెజిల్ ఆతిథ్యంలో G20 సమ్మిట్, అంతకుముందు 2023లో భారత్ ఆతిథ్యంలో, ఇలా చూడాలి. ఇక రక్షణ రంగానికి సంబంధించి పోటీ పరీక్షల్లో రక్షణ రంగానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఇటీవల చాలా టాపిక్స్ని మనం చూస్తున్నాము. రక్షణ రంగానికి సంబంధించి 6 సెగ్మెంట్స్గా చూడండి అని చెప్తున్నాను.
ఒకటి వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, 2 రక్షణ రంగ దిగుమతులు, 3 రక్షణ రంగానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో విడుదలవుతున్న నివేదికలు, నెక్స్ట్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఇటీవల వేటికి ఆమోద ముద్ర వేసింది, రక్షణ రంగ ఒప్పందాలు, మరియు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి. ఇక్కడ రక్షణ రంగ దిగుమతులు, మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా అమెరికా నుండి మనం దిగుమతి చేసుకొని ఉన్న ప్రత్యేకమైనవి అదేంటో చూడండి. భారత్కు జావెలిన్ మిసైల్ సిస్టమ్ డీల్ను ఆమోదించిందంట అమెరికా. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల జావెలిన్ మిసైల్ సిస్టమ్ని, ఈ డీల్ను భారత్ ఏ దేశంతో చేసుకుంది అంటే అమెరికా. ఇప్పటికే అమెరికా నుండి మన రక్షణ రంగ అవసరాలను తీర్చుకోవడంలో భాగంగా చాలా దిగుమతి చేసుకున్నాం. ఉదాహరణకు చెప్పాలంటే పోసిడాన్ 8I కానివ్వండి, అపాచీ, చినూక్, MH-60 రోమియో హెలికాప్టర్స్ కానివ్వండి, హర్పోన్ మిసైల్స్కి సంబంధించి కానివ్వండి, సిగ్ సావర్ తుపాకులకి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా మనము అమెరికా నుండి దిగుమతి చేసుకున్నాం ఇప్పటికే. ఇక అమెరికాతో కొత్త ఒప్పందం అనేది రీసెంట్గా జరిగింది. అధికారికంగా అమెరికా ఆమోదం కూడా తెలిపింది. ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికలు చూస్తుంటారు. దేనికి సంబంధించి అంటే జావెలిన్ మిసైల్ సిస్టమ్. ఇటీవల జావెలిన్ మిసైల్ సిస్టమ్ గురించి భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే అమెరికా. అమెరికా భారత్కు భారీ రక్షణ సామగ్రి విక్రయానికి $93 మిలియన్ విలువైన కీలక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది అమెరికా. ఈ ఒప్పందం కింద 100 జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్స్, 25 తేలికపాటి కమాండ్ లాంచ్ యూనిట్లు మరియు 216 ఎక్సాలిబర్ ప్రెసిషన్ ఆర్టిలరీ రౌండ్స్ భారత్కి విక్రయించడానికి మార్గం సుగమమైంది. సో మెయిన్గా ఈ పాయింట్ గుర్తుంచుకోండి. జావెలిన్ మిసైల్ సిస్టమ్స్ని ఇటీవల భారత్ దానికి సంబంధించిన డీల్ని ఏ దేశంతో కుదుర్చుకుంది, సరిపోతుంది. రైట్. ఇక భారతదేశంలో రక్షణ రంగానికి సంబంధించి మంత్రిగా ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు. రైట్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, భారతదేశం ఏ దేశం నుండి మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఏం దిగుమతి చేసుకుంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఫ్రాన్స్లోని దసో ఏవియేషన్ సంస్థ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు దిగుమతి చేసుకున్న మిరాజ్ 2000 యుద్ధ విమానాలను ఏ దేశం నుండి, ఫ్రాన్స్ నుండి. ఇకపోతే అమెరికా గురించి చూసాము. ఇక ఇజ్రాయెల్ నుండి మనము హెరాన్ డ్రోన్స్ని కానివ్వండి, స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ అని, నెగేవ్ లైట్ మిషన్ గన్స్ అని, ఇటువంటివి మనం ఇంపోర్ట్ చేసుకున్నాము. అండ్ రష్యా భారతదేశంతో లార్జెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్. అత్యధికంగా మనం రక్షణ రంగ అవసరాలు రష్యా నుండే తీర్చుకుంటున్నాం. బ్రాహ్మోస్ మిసైల్ ఇరు దేశాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి. అండ్ సుకోయ్ యుద్ధ విమానాలు కానివ్వండి, ఇటువంటివి ఖచ్చితంగా చూడండి. AK రైఫిల్స్ కానివ్వండి. ఇక స్పెయిన్ నుండి C-295 విమానాలు కానివ్వండి, ఇటువంటివన్నీ ఎగ్జామినేషన్లో అడగవచ్చు. ఇక భారతదేశం అడిగితే కోరితే ఎలాంటి పరిమితులు లేకుండా, ఎటువంటి రెస్ట్రిక్షన్స్, ఎటువంటి పరిమితులు లేకుండా SU-57 స్టెల్త్ యుద్ధ విమాన టెక్నాలజీ బదిలీకి మేము సిద్ధంగా ఉన్నామని రష్యా ప్రకటన చేసింది. సో రష్యా భారతదేశానికి పెద్దన్న పాత్ర పోషిస్తోంది. రష్యాకి భారత్కి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పుతిన్ గారు రష్యా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక భారతదేశం రక్షణ రంగ అవసరాల్లో భాగంగా రష్యా పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది, చమురు అవసరాల్లో భాగంగా కూడా. అండ్ రష్యా నుండి SU-57 స్టెల్త్ యుద్ధ విమాన టెక్నాలజీ అంట. ఏ దేశం నుండి? రష్యా నుండి, సరిపోతుంది. ఓకేనా. SU-57 ఇప్పటికే మనము డిఫెన్స్ సిస్టమ్ విషయానికి వస్తే S-400 మిసైల్ సిస్టమ్ని మనం రష్యా నుండి దిగుమతి చేసుకున్నాం. ఇవన్నీ లింక్ చేసుకోండి. రష్యా తన అత్యాధునిక SU-57 5th జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానం ఫైటర్ జెట్ తయారీ టెక్నాలజీ. సో ఈ ఫైటర్ జెట్ ఏంటంటే SU-57 5th జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ తయారీ టెక్నాలజీ. అది ఎలా తయారు చేస్తారు, ఆ టెక్నాలజీని భారత్కి ఇస్తామని రష్యా ప్రకటించింది. భారత్ అడగాలే కానీ ఈ టెక్నాలజీ మీకు ఇచ్చేస్తామని చెప్పేసి రష్యా అంటుంది. ఎగ్జామినేషన్లో డైరెక్ట్ ఈ బిట్ పైన అడుగుతారు. ఓకేనా. భారత్ నుంచి ఈ విషయంలో ప్రతిపాదనలు వస్తే వెంటనే అంగీకరించడానికి సిద్ధమని రష్యా ప్రభుత్వ రంగ సంస్థ రోస్టెక్ CEO గారు ఇటీవల చెప్పారు. సరిపోతుంది. ఓకేనా. సో SU-57 రష్యా అభివృద్ధి చేసిన 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ జెట్. ఓకేనా. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ 5th జనరేషన్. ఓకేనా. ఇక SU-57 USA యొక్క F-22 మరియు F-35కు రష్యా ప్రత్యామ్నాయ జెట్. ఓకేనా. ఇక అబ్జర్వ్ చేస్తే భారత్ రష్యా మధ్య FGFA 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్ట్ గతంలో చర్చల్లో ఉన్నప్పటికీ అమల్లోకి రాలేదు. ఈ కొత్త ప్రకటన ఈ అవకాశాలను మళ్ళీ తెరవగలుగుతుందంట.
రైట్. ఇక భారత సైన్యానికి ఇప్పటికే భారత సైన్యం వినియోగిస్తున్నారు. ముఖ్యంగా శీతల ప్రాంతాలు, మన సరిహద్దు ప్రాంతం కానివ్వండి, సియాచిన్ ప్రాంతం కానివ్వండి, లడఖ్ ప్రాంతం కానివ్వండి, శీతల పరిస్థితుల్లో సైన్యం ధరించే ప్రత్యేక కోట్ కంబాట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసిన రక్షణ రంగానికి సంబంధించిన ఈ దుస్తులు ఉంటాయి కదా, ఈ జాకెట్స్ ఏవైతే ఉంటాయో వీటికి పేటెంట్, మేధో సంపత్తి హక్కు అనేది రావడం జరిగిందంట. పేటెంట్ అంటే వీటిని ఎవరు కూడా ఇక సేమ్ ఇలాగే తయారు చేయరాదు. ఓకేనా, మనము ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటాం కదా, అందులో భాగంగా. సో భారత సైన్యం అత్యంత శీతల వాతావరణంలో సైనికులు ఉపయోగించే సరికొత్త సైనిక జాకెట్ను అభివృద్ధి చేసి దానికి సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని సొంతం చేసుకుంది. డిజిటల్ ప్రింట్తో రూపొందించిన ఈ ఆధునిక జాకెట్ను కోట్ కంబాట్ అని పిలుస్తారు. ఇటీవల కోట్ కంబాట్ న్యూస్లో ఉంది. అది ఏంటి అంటే భారత రక్షణ రంగంలో ఆర్మీ అవసరాల్లో భాగంగా ప్రత్యేకంగా ధరించే జాకెట్స్. ఇది తీవ్రమైన చలిలో సైనికులకు హాయినిచ్చేలా, అలాగే పోరాట పరిస్థితుల్లో తేలికగా కదిలే సౌలభ్యం ఉండేలా డిజైన్ చేయబడింది. ఈ ప్రత్యేక జాకెట్ను ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ రూపకల్పన చేసింది. భారతదేశంలో రక్షణ రంగానికి కావాల్సిన ప్రత్యేకమైన దుస్తులను కానివ్వండి, జాకెట్స్ని కానీ రూపకల్పన చేస్తూ ఉంటుంది. భారత సైన్యం ఈ జాకెట్ను 2025 జనవరిలో అధికారికంగా ప్రవేశపెట్టింది. భారత సైన్యం ప్రధానంగా కాశ్మీర్, లదాఖ్, సియాచిన్ వంటి ప్రాంతాల్లో తీవ్ర మైనస్ ఉష్ణోగ్రతల్లో విధులు నిర్వహిస్తుంది. ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్కిటిక్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వెదర్ గేర్ అవసరము. ఇక ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఉత్పత్తులు లేదా ఆవిష్కరణలకు చట్టపరమైన హక్కులు, డిజైన్, టెక్నాలజీ దోపిడీని నివారిస్తుంది. నిఫ్ట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ 1986లో స్థాపించబడిన భారత ప్రభుత్వ ప్రీమియర్ డిజైన్ సంస్థ. రైట్, సరిపోతుంది. సో ఏదైనా ఒక టాపిక్ వార్తల్లో కనిపించింది అంటే దానికి సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, దానికి సంబంధించి జీకే పాయింట్స్ని అడిషనల్గా మీకు ఇస్తున్నాను. ఈ విధమైన స్ట్రాటజీతో మన ప్రిపరేషన్ కనుక కొనసాగించామనుకోండి, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇందాక మనం డిఫెన్స్ సంబంధించి చూస్తాము. ఫస్ట్ టాపిక్ ఏమో అంతర్జాతీయ సదస్సు గురించి చూసాము. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కొన్ని టాపిక్స్ చూద్దాము. సో పిఎస్ఎల్వి రాకెట్, మన భారతదేశంలో ఇస్రోకి సంబంధించి పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగాలు దాదాపు సక్సెసే, ఆల్మోస్ట్ అన్నీ కూడా సక్సెసే. అంతటి సక్సెస్ఫుల్ పిఎస్ఎల్వి రాకెట్ మొట్టమొదటిసారి తొలి వాణిజ్య కమర్షియల్ పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా వచ్చే ఏడాది ఓషన్ శాట్ ప్రయోగం అంట. ఇక్కడ కొంత బేసిక్స్ చూద్దాము. 2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం యొక్క ఇనిషియేటివ్ ఏంటంటే ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. ఇన్స్పేస్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే అహ్మదాబాద్. ఇన్స్పేస్కి ప్రస్తుతం చీఫ్గా, హెడ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే పవన్ కుమార్ గోయంకా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. భారతదేశంలో ఇస్రో సాధిస్తున్న ఘనతలకు తోడు అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న స్పేస్ స్టార్టప్స్ ఉంటాయి కదా, ఆ స్పేస్ స్టార్టప్స్ని ప్రోత్సహించడం. ఆ ప్రోత్సాహం ఎలా ఉందో ఫలితాలను మనం చూస్తున్నాం. స్కై రూట్ ఏరోస్పేస్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్పేస్ స్టార్టప్ ఇప్పటికే వారి విజయాన్ని నమోదు చేసింది. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విక్రమ్-S ప్రారంభించి చూసాము. సో అలాగా ఇప్పుడు భారత తొలి వాణిజ్య అంటే ప్రైవేట్ రంగం నుండి పిఎస్ఎల్వి రాకెట్ ద్వారా వచ్చే ఏడాది ఓషన్ శాట్ అంటే సముద్ర ప్రాంతంలో ప్రత్యేకంగా పరిశోధన కోసము. ఓషన్ శాట్ అనేది శాటిలైట్, ఈ పిఎస్ఎల్వి అనేది రాకెట్ లాంచ్ వెహికల్. భారత్లో మొదటిసారిగా సూపర్లైట్ టాపిక్ పూర్తిగా వాణిజ్య రంగం తయారు చేసిన అంటే ప్రైవేట్ సంస్థలు తయారు చేసిన పిఎస్ఎల్వి రాకెట్ వచ్చే ఏడాది ప్రారంభంలో ఓషన్ శాట్ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో ప్రవేశపెడుతుందంట. ఈ ప్రయోగం భారత అంతరిక్ష వ్యూహంలో పరిశ్రమ ఆధారిత ఉత్పత్తి దశకు పెద్ద మలుపు కానుండగా రాకెట్ తయారీలో ప్రైవేట్ రంగం పాత్ర అధికారికంగా విస్తరించబడుతుంది. ఏంటా ప్రైవేట్ సంస్థలు? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL బెంగళూరు కేంద్రంగా పనిచేస్తోంది. 1940 ఇయర్లో స్థాపన HAL. మరియు లార్సన్ అండ్ టార్బో L&T సంస్థ, HAL L&T సంస్థ మొదటిసారిగా ఈ కన్సార్టియం పూర్తి పిఎస్ఎల్వి రాకెట్ను ప్రైవేట్గా తయారు చేశారు స్వతంత్రంగా. ఓకేనా? పరిశ్రమ ఆధారిత పిఎస్ఎల్వి తయారీ ద్వారా ఇస్రో పరిశోధన, నూతన రాకెట్ వ్యవస్థలు అండ్ ఇతర మిషన్ల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం లభిస్తుంది. సరిపోతుంది. ఓషన్ శాట్ ఉపగ్రహాన్ని పంపిస్తారంట. ఓకేనా? ఇస్రో ఇండియన్
స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 ఇయర్లో స్థాపన, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇస్రోకి చీఫ్గా వి నారాయణన్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. హెచ్ఏఎల్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. L&T 1938లో స్థాపించబడింది, ముంబై కేంద్రం పనిచేస్తుంది. PSLV రాకెట్ ఫుల్ ఫామ్ ఏంటి? పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, ఇప్పుడు వాణిజ్య ఉత్పత్తి. ఓకేనా, రైట్. భారత అత్యంత నమ్మకమైన రాకెట్ 1994లో తొలి ప్రయోగము, కక్ష ఖచ్చితత్వం మరియు బహుళ ఉపగ్రహ ప్రయోగ సామర్థ్యంతో ప్రసిద్ధి. ఇక ఓషన్ షాట్ ఉపగ్రహం యొక్క ఉద్దేశం ఏంటంటే సముద్ర రంగ పరిశీలన, చేపల వనరులు, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత, క్లోరోఫిల్ కంటెంట్ వంటి సమాచార సేకరణ కోసం ఇస్రో రూపొందించిన ప్రత్యేక ఉపగ్రహాలు. సో గుర్తుంచుకోండి, ఒక టాపిక్ న్యూస్లో ఉందంటే ఇదంతా కూడా మీకు నేను ఇస్తున్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు వాణిజ్య PSLV తయారీ అని చెప్పాను, ఎవరు తయారు చేస్తారో చెప్తే సరిపోతుంది. కానీ నేనేం చేస్తున్నాను, ఆ సంస్థల యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ, ప్రత్యేకతలు ఏంటి, హిస్టారికల్గా అచీవ్మెంట్స్ ఏంటి, ఇటువంటివి కూడా చెప్తున్నాను. సో వార్తలు ఇచ్చిన అంశాన్ని స్టాటిక్ పాయింట్స్తో లింక్ చేస్తున్నాను, సబ్జెక్ట్తో లింక్ చేస్తున్నాను. సో ఈ స్క్రిప్ట్ అంతా కూడా మన యాప్లో అందుబాటులో ఉంటుంది. GVK స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈరోజే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. GVK స్టడీ సర్కిల్ యాప్. అందులో డైలీ CA అనే ఒక కోర్సు ఉంటుంది. డైలీ CA అనే ఒక కోర్సు. వాస్తవానికి ఈ కోర్సు లాస్ట్ 2 డేస్ వరకు కూడా, లాస్ట్ 2 డేస్ బ్యాక్ వరకు కూడా 1500 రూపీస్ ఉండే, ప్రజెంట్ 299 రూపీస్కి ఆఫర్ ప్రైస్తో అందుబాటులో ఉంది. అందులో మీకు ప్రతిరోజు నేను యూట్యూబ్ ద్వారా అందించే వీడియో క్లాస్ ఉంది కదా, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో, ఇందులో చెప్తున్న కంటెంట్ మొత్తం కూడా ఈ ప్రతి పాయింట్ కూడా మీకు PDF రూపంలో డౌన్లోడ్ ఆప్షన్తో ఉంటుంది. క్లాస్ విన్నాక సో స్క్రిప్ట్ చదవండి, ఎనఫ్. ఈ కోర్సులోనే డే వైజ్గా, డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్ట్లను కూడా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ప్రాక్టీస్ చేయండి. కొన్ని శాంపుల్ PDFs కూడా ఉంటాయి. యాప్ ఇన్స్టాల్ చేసుకొని చూడండి, శాంపుల్ PDFs ఉంటాయి, శాంపుల్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బిర్సా 101, బిర్సా ముండా. రీసెంట్గా మనం నవంబర్ 15 రోజున, నవంబర్ 15, 2024 రోజున బిర్సా ముండా గారి 150th యానివర్సరీని చూస్తాము. సో తన పేరిటే, బిర్సా అనేది తన పేరే. యాక్చువల్గా ఈ టాపిక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో సికిల్ సెల్ డిసీజ్ గురించి మనం వింటూ ఉంటాం. మీకు చాలాసార్లు చెప్పాను నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. సికిల్ సెల్ డిసీజ్ అంటే ఏంటంటే మన బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, మన లోపల బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, ఆ బ్లడ్ సెల్స్ అనేవి సికిల్ రూపంలోకి మారుతాయి. సికిల్ రూపము. సో చాలా డేంజరస్, ప్రాణాంతక వ్యాధి. సికిల్ సెల్ డిసీజ్ అనేది ప్రాణాంతక వ్యాధి. ఆ బ్లడ్ సెల్స్ అనేవి కొడవల రూపంలోకి మారుతాయి. ఈ వ్యాధి అనేది దాదాపు జన్యుపరంగా వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే హెరిడిటీ, అంటే వారసత్వంగా వచ్చే వ్యాధిగా చెప్పచ్చు. ఎక్కువగా మన భారతదేశంలో గిరిజనులు ఉంటారు కదా, ట్రైబల్ పీపుల్ ఉంటారు కదా, అందులోనూ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉంటారు కదా, వాళ్ళలో ఎక్కువగా సికిల్ సెల్ డిసీజ్ కనబడుతుంది. అటువంటి సికిల్ సెల్ డిసీజ్కి అడ్డుకట్ట వేయడానికి ఒక జీనోథెరపీని రీసెంట్గా భారతదేశంలో తొలిసారి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఆ చికిత్స పేరే బిర్సా 101. ఎవరు అభివృద్ధి చేశారో చూస్తే సరిపోతుంది. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్ కూడా. సో సికిల్ సెల్ వ్యాధి చికిత్స కోసం భారతదేశం స్వయంగా అభివృద్ధి చేసిన తొలి క్రిస్పర్ జీనో ఎడిటింగ్ థెరపీ, క్రిస్పర్ జీనో ఎడిటింగ్ థెరపీ బిర్సా 101ను ప్రారంభించడం జరిగింది. ఇది అందుబాటు ధరలో జినోమిక్ మెడిసిన్ రంగంలో భారీ పురోగతిగా నిలిచింది. బిర్సా 101 సికిల్ సెల్ వ్యాధిని పూర్తిగా నయం చేయడానికి రూపొందించిన భారత తొలి స్వదేశీ క్రిస్పర్ థెరపీ. ఈ వ్యాధి భారత గిరిజన జనాభాలో అధికంగా కనిపిస్తుంది. సో క్రిస్పర్ అనేది ఆ టెక్నాలజీ ఏంటి, జన్యువులకు సంబంధించి అది ఏంటని ఎగ్జామినేషన్లో అడగరు, డైరెక్ట్గా వాడు గుర్తుంచుకోండి. క్రిస్పర్ యొక్క యాక్రోనిమ్ ఏంటంటే క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలిండ్రోమిక్ రిపీట్స్. సో క్రిస్పర్ అంటే ఏంటి, ఈ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో DNAకి సంబంధించి ఎలా పనిచేస్తుందని అడగరు ఎగ్జామినేషన్లో. వీఆర్ ఆస్పిరెంట్స్. ఆస్పిరెంట్ ఎలా ఉండాలంటే సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆ సంథింగ్ అనేది పోటీ పరీక్షలకు ఎంతవరకు అయితే ఉపయుక్తంగా ఉంటుందో అంతవరకు నేర్చుకోవాలి. ఈ పరిశోధన ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్, ప్రిన్సిపల్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి, ఇదంతా కూడా మనం చేయట్లేదు. పోటీ పరీక్షలకు కావాల్సింది దీన్ని అభివృద్ధి చేసింది ఎవరు, ఇది ఏ టెక్నాలజీ ఆధారంగా, ఆ టెక్నాలజీని ఎలా చేస్తారని అడగరు. ఓకేనా. సో క్రిస్పర్ థెరపీ. ఈ వ్యాధి భారత గిరిజన జనాభాలో అధికంగా కనిపిస్తుంది. ఏంటి, ఈ సికిల్ సెల్ డిసీజ్ అనేది, దానికి అడ్డుకట్ట వేయడానికి. ఈ థెరపీని CSIR, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, CSIR పరిధిలో అభివృద్ధి చేశారు. CSIR పరిధిలోని IGIB సంస్థ అభివృద్ధి చేసింది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్
స్కేలప్ దేశవ్యాప్త అమలుకు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యం ఇస్తుంది. సో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధార్ పూణేవాలా గారు ప్రస్తుతం ఈ సంస్థకి కీలక బాధ్యతల్లో ఉన్నారు. మహారాష్ట్రలో పూణే కేంద్రంగా పనిచేసే సంస్థ మరియు సిఎస్ఐఆర్ పరిధిలోని ఐజీఐబి సంస్థ దీన్ని అభివృద్ధి చేసింది. రైట్. ఇటీవల 150వ జయంతి జరుపుకున్న గొప్ప గిరిజన నాయకుడు బిర్సా ముండా గౌరవార్థం ఈ థెరపీకి బిర్సా 101 అని పేరు పెట్టారు. భారత ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంది, 2047 నాటికి సికిల్ సెల్ రహిత భారత్గా మనం ఉండాలి. 2047 అంటే వికసిత్ భారత్. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాల అద్భుత గడియలు చూస్తున్న తరుణం. అప్పటికి మనం సాధించాల్సిన లక్ష్యాలు ఇది కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 25 కోట్ల రూపాయలు ఖర్చయ్యే జీన్ థెరపీ చికిత్సలకు లభ్యమైన ప్రత్యామ్నాయంగా తక్కువ వ్యయంతో స్వదేశీ పరిష్కారం ఈ బిర్సా 101తో. ఎవరు అభివృద్ధి చేశారు? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ వారు అభివృద్ధి చేశారు. ఈ ఐజీఐబి అనే సంస్థ 1977లో స్థాపించబడింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది. 1966 ఇయర్లో స్టార్ట్ అయింది. ఓకేనా. క్రిస్పర్ టెక్నాలజీ 2012లో అభివృద్ధి. ఈ క్రిస్పర్ టెక్నాలజీ అంటే ఏంటంటే డిఎన్ఏను నిర్దిష్టంగా కత్తిరించి మార్చగలిగే జీన్ ఎడిటింగ్ పద్ధతి. సో క్రిస్పర్ టెక్నాలజీ అంటే ఏంటని ఎగ్జామినేషన్లు అడిగారు, కాకపోతే జస్ట్ చూడండి. డిఎన్ఏను నిర్దిష్టంగా కత్తిరించి మార్చగలిగే జీన్ ఎడిటింగ్ పద్ధతి. సికిల్ సెల్ వ్యాధి, హిమోగ్లోబిన్ వక్రీభవనంతో సికిల్గా మారుతుంది. ఏర్పడే వారసత్వ రక్త సమస్య. కేంద్ర ప్రభుత్వం 2023-47 మధ్య సికిల్ సెల్ నిర్మూలన మిషన్ను నిర్వహిస్తోంది. రైట్. ఇక అమెరికాలో మొట్టమొదటి H5N5 ఒక బర్డ్ ఫ్లూ కేసు అనేది నమోదైంది. మనిషికి, మానవుడికి ఇప్పటివరకు ఇలాంటి వ్యాధి అనేది రాలేదు, మొదటిసారి నమోదైంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వాషింగ్టన్ రిపోర్ట్స్ ఫస్ట్ యుఎస్ కేస్ ఆఫ్ న్యూ H5N5 బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ ఇన్ హ్యూమన్. మనిషిలో ఈ వ్యాధి H5N5 అనేది ఇప్పటివరకు మనిషిలో కనవలేదు, మొదటిసారి కనబడ్డది. అమెరికా ప్రపంచంలో మొదటి H5N5 స్ట్రెయిన్ హ్యూమన్ ఇన్ఫెక్షన్ నమోదైందని ప్రకటించింది. గతంలోనే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఒక వృద్ధుడు పక్షుల జ్వరానికి, బర్డ్ ఫ్లూ జ్వరానికి సంబంధించిన లక్షణాలతో రీసెంట్గా హాస్పిటల్లో జాయిన్ అయితే పరీక్ష చేస్తే H5N5 ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అని నిర్ధారించారు. ఓకేనా. సో ఇప్పటివరకు ఈ స్ట్రెయిన్ కేవలం పక్షులు మరియు జంతువుల్లో మాత్రమే గుర్తించబడింది, ఇప్పుడు మనుషులకు కూడా సోకింది. ఓకేనా. రైట్. ఓకేనా. సో సరిపోతుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారి H5N5 కేసు అనేది ఏ దేశంలో మానవుల్లో నమోదైంది అంటే అమెరికాలో, వాషింగ్టన్ డీసీలో ఒక వృద్ధుల్లో నమోదైంది. H5N1 అనేది ఇప్పటివరకు మనుషుల్లో అత్యధిక మరణాలు నమోదు చేసిన ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా స్ట్రెయిన్. ఇప్పుడు H5N5 స్ట్రెయిన్. రైట్. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగానే మరొక టాపిక్ ఐఐటీస్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా లాస్ట్ 6 months ఆర్ 1 year ఆర్ 1.5 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి మనం ఎక్కువ మొత్తంలో ప్రశ్నలు చూడొచ్చు. అలాంటి అంశాలు ఐఐటీస్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఐఐటీస్ గురించి 2020-21 ఆ సంవత్సరాల నుండి ఎక్కువగా వార్తలు చూస్తున్నాం. ఐఐటీస్ యొక్క గొప్పతనం, వారు చేస్తున్న ఇన్నోవేషన్స్ ఇప్పటివరకు భారతదేశానికే పరిమితమైన ఐఐటీస్ విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ఏ ఐఐటీ న్యూస్లో ఉంది, ఏ అంశంతో న్యూస్లో ఉంది, దట్స్ ఎనఫ్. సో ఐఐటి ఢిల్లీ క్యాంపస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ క్యాంపస్లో మొట్టమొదటి జెన్ జెడ్ థీమ్తో దేశంలోనే తొలి నూతనీకృత పోస్ట్ ఆఫీస్. సో భారతదేశంలో మొట్టమొదటి జెన్ జెడ్ థీమ్తో ఒక పోస్ట్ ఆఫీస్ అనేది ఇటీవల ఎక్కడ ఏర్పాటైంది అంటే ఐఐటి ఢిల్లీ క్యాంపస్లో. కామన్గా ఇప్పుడు మనం జెన్ జెడ్, జనరేషన్ జెడ్ గురించి వింటున్నాము. కొన్ని దేశాల్లో జెన్ జెడే ఉద్యమాలు చేస్తున్నారు. జెన్ జెడ్ అంటే ఎవరు అంటే ద పీపుల్ హూ బర్న్ బిట్వీన్ ద mid-1990s కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళు 2010s మిడిల్ వరకు జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని జెన్ జెడ్ అంటాము. 1990s నుండి 2010s వరకు జన్మించిన ఆ జనరేషన్ ఉంటారు, వాళ్ళని జెన్ జెడ్ అంటారు. ఆ జెన్ జెడే ఇటీవల చాలా దేశాల్లో ఉద్యమాలు చేస్తున్నారు, ప్రభుత్వాలు కూలిపోతున్నాయి. ఓకేనా. సో ఐఐటి ఢిల్లీ క్యాంపస్లో దేశంలోనే మొట్టమొదటి జెన్ జెడ్ థీమ్తో ఒక పోస్ట్ ఆఫీస్ అనేది న్యూస్లో ఉంది. సో ఇండియా పోస్ట్, భారతదేశంలో తపాలా శాఖ. ఇండియా పోస్ట్ తన ఆధునీకరణ ప్రయాణంలో కీలక అడుగుగా దేశంలో మొదటి జెన్ జెడ్ థీమ్తో క్యాంపస్ పోస్ట్ ఆఫీస్ను ఐఐటి ఢిల్లీలో ప్రారంభించింది.
యువతను ఆకట్టుకునేలా విద్యార్థుల జీవనశైలికి అనుగుణంగా పోస్ట్ ఆఫీసులను మార్చాలన్న కేంద్ర సమాచార మంత్రి మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ ప్రస్తుతం ఎవరున్నారు? జ్యోతిరాదిత్య సింధియా గారు దృష్టిలో ఈ కార్యక్రమం అమల్లోకి వచ్చింది. సో ఐఐటి ఢిల్లీ పోస్ట్ ఆఫీస్ పూర్తిగా పునర్నిర్మించబడిన ఆధునిక స్థలము, రైట్, సరిపోతుంది. ఇక్కడ ప్రత్యేక జెన్జర్ ఫ్రెండ్లీ ఇంటీరియర్స్, వైఫై జోన్స్ అండ్ ఐఐటి ఫైన్ ఆర్ట్స్ సొసైటీ రూపొందించిన గ్రాఫిటీ మరియు వాల్ ఆర్ట్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా? సో ఇండియా పోస్ట్ ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్ నెట్వర్క్. దాదాపు 1.56 lakh పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి భారతదేశంలో. ఇక పోస్టల్ సేవల్లో ఇటీవల చేపట్టిన ఆధునిక ప్రాజెక్టులు డాక్ పే డిజిటల్ పేమెంట్ యాప్ ఇప్పటికే పోస్టల్ డిపార్ట్మెంట్ పరిధిలో అమలవుతోంది. డ్రోన్ ఆధారిత పార్సిల్ డెలివరీ పైలట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా. ఇక భూ మ్యాపింగ్, ఎర్త్ మ్యాపింగ్కి సంబంధించి ఒక అంశం ఈరోజు మీరు అన్ని వార్తాపత్రికలు చూస్తుంటారు ఈ టాపిక్స్. ఎన్ఐటి రూర్కెలా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్ఐటి రూర్కెలా. రూర్కెలా సిటీ ఏమో ఒడిశాలో ఉంటుంది, రూర్కీ సిటీ ఏమో ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఐఐటి రూర్కీ అంటాం, దట్ ఈస్ డిఫరెంట్. ఇదేమో రూర్కెలా ఒడిశాలో. సో ఎన్ఐటి రూర్కెలా అభివృద్ధి చేసిన ఏఐ డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ డ్రోన్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మీద. అలాంటి కృత్రిమ మీద ఆధారిత డ్రోన్ని ఇటీవల ఎన్ఐటి రూర్కెలా అభివృద్ధి చేసింది. ఎన్ఐటి రూర్కెలా. ఆ డ్రోన్ పేరు ఏంటంటే భూ మానచిత్ర. భూ మానచిత్ర. ఓకేనా? సో భూ మ్యాపింగ్కు ఎన్ఐటి రూర్కెలా అభివృద్ధి చేసిన ఏఐ డ్రోన్ భూ మానచిత్ర రీసెంట్గా న్యూస్లో ఉంది. దేశంలో భూ సర్వేల్లో ఉన్న లోపాలను అధిగమించడానికి ఎన్ఐటి రూర్కెలా పరిశోధకులు ఏఐ డ్రోన్ టెక్నాలజీలను కలిపి భూ మానచిత్ర అనే స్వయంచాలిత రియల్ టైం భూ మ్యాపింగ్ డ్రోన్ వ్యవస్థను రూపొందించారు. ఈ సింగిల్ లైన్లో చూడండి చాలు. ఎన్ఐటి రూర్కెలా భారతదేశంలో ముఖ్యంగా ఎర్త్ మ్యాపింగ్, భూ మ్యాపింగ్ కోసము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డ్రోన్ సాంకేతికతను కలిపి ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. దాని పేరు ఏంటి అంటారు? భూ మానచిత్ర. భూ మానచిత్ర అంటే ఏంటని అడుగుతారు. ఇంటర్నెట్, కంప్యూటర్ లేకుండా, మానవ జోక్యం అవసరం లేకుండా, డ్రోన్ కదా, డ్రోన్ అంటేనే అన్మాన్డ్ ఎయిర్ వెహికల్. ఓకేనా? తనంతట తానే భూభాగాలను మ్యాప్గా రూపకల్పన చేయగలగడము ఈ వ్యవస్థ ప్రత్యేకత. వ్యవసాయ భూములు, అడవులు, పట్టణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు వంటి ప్రాంతాలన్నింటినీ భూ మానచిత్ర నిరంతర పర్యవేక్షణ ద్వారా భూనక్షల్లో నమోదు చేస్తుంది. సాధారణ డ్రోన్లు తీసిన చిత్రాలను తర్వాత ల్యాబ్లో ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అయితే భూ మానచిత్ర డ్రోన్ తక్షణమే చిత్రాలను స్వయంచాలితంగా ప్రాసెస్ చేస్తుంది. ఆటోమేటిక్గా అదే ఎడిటింగ్ అని చేసేస్తుంది. రైట్, సరిపోతుంది. ఎన్ఐటి రూర్కెలా 1961 ఇయర్లో స్థాపించబడింది. రూర్కెలా ఇక్కడ ఒడిశాలో. ఏఐ టెక్నాలజీ. ఓకేనా? స్మార్ట్ సిటీ మిషన్ భారతదేశంలో 2015 సంవత్సరంలో ప్రారంభమైంది. సో కరెంట్ పాలిటీలో భాగంగా చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ నవంబర్ 20, 2025 రోజున భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఒక తీర్పు. దేనికి సంబంధించి అంటే మే నెలలో, మే 2025లో, మే మంత్లో భారత రాష్ట్రపతి గారు ఆర్టికల్ 143లో భాగంగా, ఆర్టికల్ 143 ఏం చెప్తుంది? ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ గురించి చెప్తుంది, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ గురించి చెప్తుంది. రాష్ట్రపతి గారు ఆర్టికల్ 143ని ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టుని 14 ప్రశ్నలు అడిగారు. ఆ 14 ప్రశ్నల గురించి గతంలోనే మనం డిస్కస్ చేశాము. వాటికి సమాధానాలను నవంబర్ 20, 2025 రోజున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది తీర్పు రూపంలో. మరి రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏంటి? రాజ్యాంగ ధర్మాసనం అంటే కనీసం 5 సుప్రీంకోర్టు న్యాయమూర్తులున్న ధర్మాసనాన్ని రాజ్యాంగ ధర్మాసనం అంటారు. లేదా కొన్ని సందర్భాల్లో మనం చూస్తాము సింగిల్ జడ్జ్ బెంచ్ అని, 2 జడ్జెస్ బెంచ్ అని, 3 జడ్జెస్ బెంచ్ అని చూస్తాము. సాధారణ కేసుల విషయంలో సింగిల్ జడ్జి కానీ, 2 జడ్జిలు కానీ, 3 జడ్జిలు కానీ ఉంటారు. రాజ్యాంగానికి సంబంధించి ఏదైనా కేసు పడినా ఆ తీర్పు ఇవ్వడంలో భాగంగా రాజ్యాంగ ధర్మాసనం అటువంటి కేసులను విచారిస్తుంది. రాజ్యాంగ ధర్మాసనం అంటే ఇక చాలా ఫేమస్ కేసులు. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలో అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనం ఏ కేసులో అంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 కేసు. 13 మంది జడ్జీలు. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నవంబర్ 20, 2025 రోజున సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఆర్టికల్ 143కి సంబంధించి రాష్ట్రపతి గారు సంధించిన 14 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. ఆ ధర్మాసనంలో న్యాయమూర్తులు ఎవరు అంటే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న
జస్టిస్ బిఆర్ గవాయి గారు, సీనియర్ మోస్ట్ జడ్జి జస్టిస్ సూర్యకాంత్ గారు అండ్ జస్టిస్ విక్రమ్నాథ్ గారు, జస్టిస్ నరసింహ గారు, జస్టిస్ చందూర్కర్ గారు. ఈ 5 న్యాయమూర్తుల పేర్లు గుర్తుంచుకోండి. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టుకు సంబంధించి మనం ఏ ఆర్టికల్లో తెలుసుకుంటాము, ఏ ఆర్టికల్స్లో తెలుసుకుంటామంటే రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 124 నుండి 147 వరకు సుప్రీం ధర్మాసనం గురించి మనం తెలుసుకుంటాము. గుర్తుంచుకోండి. ఈ టాపిక్ వాస్తవానికి అసలు నేపథ్యం ఏంటి, అసలు ఏంటి కేసు అంటే తమిళనాడు రాష్ట్రంలో తమిళనాడు గవర్నర్గా విధులు నిర్వర్తించిన ఆర్ఎన్ రవి తమిళనాడు రాష్ట్రంలో గవర్నమెంట్ ఏమో ఎంకే స్టాలిన్ డిఎంకే అధికారంలో ఉంది, గవర్నర్గానేమో ఆర్ఎన్ రవి గారు. గతంలో ప్రభుత్వము రూపొందించిన బిల్లులు ఏవైతే ఉంటాయో అసెంబ్లీలో ప్రవేశపెడతాయి కదా, శాసనసభ ఆమోదం తెలపబడిన బిల్లులు గవర్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత గవర్నర్ ఆర్టికల్ 200ని ఆధారంగా చేసుకొని ఆ బిల్లులను ఓకే చెప్పారనుకోండి, ఆమోదించారనుకోండి, బిల్లు చట్ట రూపంలోకి వస్తుంది. లేదు అంటే ఆర్టికల్ 201లో భాగంగా రాష్ట్రపతికి కూడా ఆ బిల్లులను రిజర్వ్ చేయొచ్చు. ఇటువంటి అంశాలు ఉంటాయి. కానీ ఆర్ఎన్ రవి గారు ఏం చేశారంటే గవర్నమెంట్ రూపొందించిన చాలా బిల్లులు, శాసనసభ ఆమోదం తెలపబడిన బిల్లులను ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడము, కొన్ని బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేయడము, ఇటువంటివి చేశారు. ఈ విధంగా వాస్తవానికి ప్రభుత్వము పరిపాలనలో భాగంగా చట్టాలు రూపొందించాలి. మరి చట్ట రూపంలోకి రావాలంటే గవర్నర్ ఆమోదించాలి. మరి వీటికి ఆటంకం అనేది గవర్నర్ దగ్గరనే అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసేసింది. సింపుల్గా చెప్పాలంటే గవర్నర్ అనే ఒక వ్యక్తి కేంద్ర ప్రభుత్వం నియమించే అధికారిలా బిహేవ్ చేస్తున్నారని తమిళనాడు వాదన. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాలకు మధ్య తలెత్తే సమస్యల పరిష్కారం కోసము దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టుగా పనిచేస్తుంది. ఫెడరల్ కోర్టు ఆర్టికల్ 131 గురించి చూడండి. ఆర్టికల్ 131 రాష్ట్రాలకు కేంద్రానికి లేదా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య తలెత్తే వివాదాలు ఉంటాయి కదా, ఆ పరిష్కారాలు అనేవి ఆర్టికల్ 131లో భాగంగా సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. కొన్ని ఆర్టికల్స్ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను. ఆర్టికల్ 200 ఏం చెప్తుంది అంటే గవర్నర్ వద్దకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదా ఆమోదించకపోవడం అలాంటి అంశాలు. ఇక ఆర్టికల్ 201 ఏం చెప్తుంది అంటే గవర్నర్ వద్దకు వచ్చిన బిల్లులను గవర్నరు కొన్ని ఇంపార్టెన్స్ ఉన్న బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తారు. ఉదాహరణకు చెప్పాలంటే గతంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆర్టికల్ 44 అమలుకి సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకి సంబంధించి రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తే రాష్ట్రపతి గారు ఆమోదించడం, ఇటువంటివి. ఓకేనా. ఇక ఆర్టికల్ 142 ఏం చెప్తుంది అంటే కంప్లీట్ జస్టిస్ గురించి చెప్తుంది. కంప్లీట్ జస్టిస్, సుప్రీంకోర్టు యొక్క అధికారము సంపూర్ణ న్యాయం అందించడము. ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఇక ఆర్టికల్ 143 క్లాస్ 1 ఏం చెప్తుంది అంటే రాష్ట్రపతికి ఉన్న అధికారంలో ఒక అధికారము ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్. ఇప్పటివరకు ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఆర్టికల్ 143ని భారతదేశ చరిత్రలో రాష్ట్రపతులు ఎన్నిసార్లు వాడుకున్నారంటే దీంతో కలుపుకొని 14 అంటే 14 ప్రశ్నలు సంధించారు. అదంతా ఒకటిగానే చూడాలి. మే మంత్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 14 ప్రశ్నలతో కూడిన ఒక పత్రాన్ని సుప్రీంకోర్టుకి ఇచ్చారు. సింపుల్గా ఆర్టికల్ 143 క్లాస్ 1లో భాగంగా ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్లో భాగంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వీటికి సమాధానాలే ఈరోజు మనం చూస్తున్నాము. ఆ ప్రశ్న ఏంటి, సమాధానం ఏంటి, సింపుల్గా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. ఆ న్యాయమూర్తుల పేర్లు గుర్తుంచుకోండి. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి లేదా గవర్నర్ నిర్ణయం తీసుకునేందుకు కోర్టులు గడువు విధించలేవని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. వాస్తవానికి తలెత్తిన వివాదం ఏంటంటే మరి గవర్నర్ విషయంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము తమిళనాడు గవర్నర్ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, గవర్నర్కి తీర్పు రూపంలో చెప్పింది. ఏమని చెప్పారంటే మీ వద్దకు వచ్చిన గవర్నర్ వద్దకు వచ్చిన బిల్లులను నిర్ణీత సమయంలోగా ఆమోదించాలి అని చెప్పారు. ఈ విషయంలోనే రాష్ట్రపతి గారు మే 2025లో 14 ప్రశ్నలతో కూడిన ఒక ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్ని లేవనెత్తారు. దానికి సంబంధించి బిల్లును గవర్నర్ నిర్ణీత సమయంలో ఆమోదించకపోతే అది ఆటోమేటిక్గా ఆమోదం పొందుతుందనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కోర్టు తెలిపింది. డైరెక్ట్ పాయింట్ చూడండి. ఎక్స్ప్లెనేషన్ ఎక్కడైతే ఇంపార్టెంట్ అక్కడ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. వాస్తవానికి ఈ టాపిక్ని స్పెషల్ వీడియోగా మీకు అందిస్తాను, ఫ్యూచర్లో మీకు అందిస్తాను. మినిమం ఒక 1.5 అవర్ డిస్కస్ చేయాల్సిన టాపిక్ ఇక్కడ మనము డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో సింపుల్గా చూద్దాము.
కారణం లేకుండా దీర్ఘకాలంగా బిల్లులను పెండింగ్లో ఉంచితే కోర్టులు పరిమితంగా జోక్యం చేసుకొని గవర్నర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించవచ్చని చెప్పింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆర్టికల్ 143 క్లాస్ 1 కింద పంపిన 14 ప్రశ్నలకు సిజే బిఆర్ గవాయ్ గారి నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సమగ్ర సమాధానాలను ఇచ్చింది. అసలేంటి పెండింగ్ బిల్ల కేసు అంటే, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి అక్కడి చట్టసభ ఆమోదించిన 10 బిల్లులను తన వద్దనే సుదీర్ఘకాలంగా తొక్కిపెట్టారంట. దీనిపై స్టాలిన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై గత ఏప్రిల్లో విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం చారిత్రాత్మక తీర్పుని వెలువరించింది. గరిష్టంగా 3 నెలల్లోగా ఆ బిల్లులను ఆమోదించడమో తిప్పి పంపించడమో చేయాలని కాలపరిమితిని విధించింది. అలా గవర్నర్ ఆమోదం లేకుండానే తమిళనాడు ప్రభుత్వము ఆయా బిల్లులను నోటిఫై చేసింది. ఈ క్రమంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 క్లాస్ 1 ప్రకారము తనకున్న అధికారాన్ని వినియోగిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గత మేలో సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలు సంధించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలిపేందుకు రాష్ట్రపతికి గవర్నర్లకు కోర్టులు గడువులు విధించవచ్చా, మమ్మల్ని మీరు కమాండ్ చేస్తారా, ఆర్టికల్ 361 పరిస్థితి ఏంటి అని చెప్పేసేసి దీనిపై సిజే నేతృత్వంలో ఏర్పాటైన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గత సెప్టెంబర్లో 10 రోజుల పాటు విచారణ జరిపింది. తాజాగా తీర్పును వెలువరిస్తూ నిన్నటి రోజున నవంబర్ 20th 2025 రోజున తుది తీర్పుని వెలువరించింది. ఆ ప్రశ్నలు ఏంటి, సమాధానాలు ఏంటో చూద్దాము. డైరెక్ట్గా చూడండి. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, మొత్తం 14 ప్రశ్నలు అడిగితే 11 ప్రశ్నలకు డైరెక్ట్గా సుప్రీంకోర్టు సమాధానాలు ఇచ్చింది. అధికరణం 200 కింద బిల్లు గవర్నర్కు సమర్పించినప్పుడు ఆయన ముందున్న రాజ్యాంగ మార్గాలు ఏంటి, అసలు ఆర్టికల్ 200 గవర్నర్కి ఎలాంటి అధికారాన్ని ఇస్తుంది అని అడిగారు. ఇక్కడ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్లో భాగంగా ఆర్టికల్ 143 క్లాస్ 1లో భాగంగా సంధించిన 14 ప్రశ్నల్లో ఫస్ట్ ప్రశ్న. మరి సుప్రీంకోర్టు ఏం సమాధానం చెప్పిందంటే, గవర్నర్కు 3 రాజ్యాంగపరమైన ఆప్షన్లు ఉంటాయట, 3 ఉంటాయంట. ఒకటి, బిల్లును ఆమోదించవచ్చు, ఆమోదిస్తే చట్టం అవుతుంది, బిల్లు ఆమోదం పొంది చట్టం అవుతుంది. 2, బిల్లును రాష్ట్రపతి పరిశీలన కోసం రిజర్వ్లో పెట్టడము. బిల్లును ఆమోదం లేకుండా తన అభిప్రాయాలతో తిరిగి శాసనసభకు పంపడము. ఈ 3. ఇవి కాకుండా 4th ఆప్షన్ ఉండదంట. అధికరణం 200లో ఉన్న ఈ మార్గాలకే గవర్నర్ పరిమితం కావాలి. ఇవే ఆర్టికల్ 200 గురించి చెప్తాయి. కొత్తగా 4 ఆప్షన్ సృష్టించుకోవడానికి అవకాశం లేదు. ఇవి కాకుండా వేరే ఆప్షన్ సృష్టించడం అనేది గవర్నర్కి అధికారం ఉండదని చెప్పారు. ద్రవ్య బిల్లు కానప్పుడు గవర్నర్కు ఉన్న ప్రత్యేక అవకాశం ఆమోదం ఇవ్వకుండా తన సూచనలతో బిల్లును తిరిగి శాసనసభకు పంపడము. ఇక సెకండ్ క్వశ్చన్ ఏం అడిగారంటే, బిల్లులపై గవర్నర్ తన ముందున్న ఈ మార్గాలను ఎంచుకునేందుకు తప్పనిసరిగా మంత్రిమండలి సలహా మేరకు నడుచుకోవాలా, అవసరం లేదు, మంత్రిమండలి సలహా అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది. అధికరణం 200 కింద గవర్నర్కి అధికారము, విచక్షణ అధికారం, సింపుల్గా ఈ 3 ఆప్షన్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి, కానీ మంత్రిమండలి సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. కొన్ని సందర్భాల్లో తన రాజ్యాంగ విచక్షణను వినియోగించుకోవచ్చు, డిస్క్రిషనరీ పవర్. ఈ విషయంలో తప్పనిసరిగా మంత్రిమండలి సలహాకు ఉండాల్సిందే, మంత్రిమండలి సలహాను తను తీసుకోవాల్సిందే అని ఎటువంటిది లేదు అని చెప్పింది సుప్రీంకోర్టు. గవర్నర్ ఉపయోగించే ఈ రాజ్యాంగ విచక్షణాధికారాలను న్యాయపరంగా సమీక్షించవచ్చా, జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి తీసుకోవచ్చా, గవర్నర్ తీసుకునే నిర్ణయాలు ఉంటాయి కదా ఆర్టికల్ 200లో భాగంగా, వాటిని కోర్టు దృష్టికి తీసుకెళ్ళొచ్చా అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేది చేయలేము, కానీ పరిమితంగా మాత్రం ఎంటర్ అవ్వచ్చు, దానిపైన నిర్ణయం తీసుకోండి అని అడగవచ్చు, కానీ మిమ్మల్ని మేము కమాండ్ చేయలేమని చెప్పింది. సాధారణంగా అధికరణం 200 కింద గవర్నర్ తీసుకున్న నిర్ణయాల మెరిట్స్పై కోర్టులు న్యాయ సమీక్ష చేయలేవు, నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయలేవు. అయితే గవర్నర్ బిల్లుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా, ఇప్పుడు ఆర్ఎన్ రవి చేసినట్టు ఆలస్యం చేస్తే లేదా కారణం చెప్పకుండా బిల్లును పెండింగ్లో ఉంచినప్పుడు కోర్టులు పరిమిత న్యాయ జోక్యం చేసుకొని తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించవచ్చు. అయితే గవర్నర్ నిర్ణయాల తర్కం లోపాల గురించి వ్యాఖ్యానించడం వరకు మాత్రం కోర్టు వెళ్ళదు. ఇక అధికరణం 200 అంటే ఆర్టికల్ 200 కింద గవర్నర్ చర్యలను న్యాయ సమీక్ష చేయకుండా అధికరణం 361 పూర్తిగా నిషేధిస్తుందా? 361 ఆర్టికల్ ఏం చెప్తుంది? ఇమ్యూనిటీ పవర్ గవర్నర్ కానీ రాష్ట్రపతికి కానీ. అధికరణం 361 ఆర్టికల్ 361 గవర్నర్ను వ్యక్తిగా కోర్టు ముందుకు పిలువబోదు, వ్యక్తిగా మీరు హాజరవ్వండి అని చెప్పదు, నేరుగా కేసులో పార్టీ చేరదని మాత్రం రక్షణిస్తుంది. కానీ గవర్నర్ కార్యాలయం మాత్రం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది. ఆఫీస్ ఆఫ్ గవర్నర్ న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది అంట, జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి.
ఓకేనా? ఆ గవర్నర్ను కోర్టుకు రమ్మని కానీ ఇటువంటివి మాత్రం మేము చేయలేము, ఎందుకంటే ఆర్టికల్ 361 కాపాడుతుంది. కానీ ఆఫీస్లో తీసుకున్న నిర్ణయాల విషయంలో మాత్రం మేము జ్యుడిషియల్ రివ్యూ చేస్తామని చెప్పారు. గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకోకుండా బిల్లును నిరవధికంగా వాయిదా వేస్తే ఆ ప్రవర్తనపై కోర్టు పరిమిత సమీక్ష చేయవచ్చు. దీన్ని అడ్డుకునేందుకు ఆర్టికల్ 361 ఉపయోగించకూడదని కోర్టు చెప్పింది. ఇక కోర్టులు గవర్నర్కు గడువులు విధించవచ్చా అని మరొక ప్రశ్న. రాజ్యాంగంలోని అధికరణం 200 ఆర్టికల్ 200లో గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సిన నిర్దిష్ట గడువు గురించి ఎలాంటి ప్రొవిజన్ లేదు. అందువల్ల కోర్టులు తమ వంతుగా గవర్నర్ నిర్ణయంపై ఖచ్చితమైన టైం లిమిట్ పెట్టడం తగదని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇక ఆర్టికల్ 201 గవర్నర్ వద్దకు చేరిన బిల్లులను రాష్ట్రపతికి రిజర్వ్ చేస్తారు కదా, దాని విషయంలో ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతికి ఉన్న విచక్షణాధికారుల వినియోగాన్ని న్యాయ సమీక్ష కోర్టు దృష్టికి జ్యుడిషియల్ రివ్యూ చేయవచ్చా? సమాధానం ఏం చెప్పారంటే గవర్నర్ విషయం ఎలా ఉన్నదో అదే రాష్ట్రపతికి కూడా వర్తిస్తుందని కోర్టు పేర్కొంది సుప్రీం ధర్మాసనము. అధికరణం 201 కింద రాష్ట్రపతి ఇచ్చిన ఆమోదం నిర్ణయాన్ని కోర్టులు మెరిట్స్ పరంగా సమీక్షించలేవంట. ఇక రాష్ట్రపతి విచక్షణాధికారాల విషయంలో కోర్టులు గడువులు విధించవచ్చా? కోర్టులు రాష్ట్రపతి విషయంలో గడువు విధించవచ్చా? గవర్నర్పై గడువు విధించలేమన్న స్పష్టతే రాష్ట్రపతి విషయంలో కూడా వర్తిస్తుంది. అధికరణం 201 కింద రాష్ట్రపతి తన విధులు నిర్వర్తించే సమయంలో కోర్టులు గడువు నిర్ధారిస్తే రాష్ట్రపతి దానికి రాజ్యాంగపరంగా కట్టుబడే బాధ్యత ఉండదు. సో గవర్నర్ తన ఆమోదం కోసం బిల్లు రాష్ట్రపతికి పంపినప్పుడు ప్రతిసారి అధికరణం 143 కింద రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా తప్పనిసరిగా తీసుకోవాలన్నా. ఉదాహరణకి ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి గారు రాష్ట్రపతికి కొన్ని బిల్లులను పంపిండు. ఆ విషయంలో ఆ బిల్ల విషయంలో ఏదైనా డౌట్ ఉందనుకోండి, ప్రతిసారి ఆర్టికల్ 143ని ఆధారంగా చేసుకొని సుప్రీంకోర్టును మేము అడగాల్సిందేనా, సలహా తీర్చుకోవాల్సిందేనా అని అడిగారు ముర్ము గారు. గవర్నర్ బిల్లును పంపిన ప్రతిసారి రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయం అడగాల్సిన రాజ్యాంగ కర్తవ్యం లేదంట. ఆ బిల్లుపై రాష్ట్రపతి సొంత సంతృప్తి సరిపోతుంది. ఏ విషయంలోనైనా రాజ్యాంగ స్పష్టత లేకపోతే రాష్ట్రపతి తన విచక్షణతోనే ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టుకు రిఫరెన్స్ చేయవచ్చు. గతంలో కూడా ఇలా అనేకసార్లు చేశారంట. ఇక నెక్స్ట్ అధికరణం 200 అంటే ఆర్టికల్ 201 కింద గవర్నర్ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను చట్టం అమల్లోకి రాకముందే న్యాయపరంగా సమీక్షించవచ్చా? లేదు. బిల్లు ఇంకా చట్టరూపం దాల్చకముందు గవర్నర్ రాష్ట్రపతి నిర్ణయాలను కోర్టు సమీక్షించడం సాధ్యం కాదని ధర్మాసనం తెలిపింది. రైట్. ఇక 10th క్వశ్చన్. రాష్ట్రపతి గవర్నర్లు జారీ చేసే ఉత్తర్వులకు ప్రత్యామ్నాయంగా అధికరణం 142 అంటే కంప్లీట్ జస్టిస్ సుప్రీంకోర్టుకు ఉండే ఒక అత్యున్నత అధికారం. సింపుల్గా సుప్రీంకోర్టు ఇచ్చే ఉత్తర్వులు ఉపయోగపడతాయా? ఏ పరిస్థితుల్లోనూ రాష్ట్రపతి గవర్నర్లు రాజ్యాంగపరంగా నిర్వర్తించే విధులను వారు జారీ చేసే ఆదేశాలను సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఆధారంగా జారీ చేసే ఆదేశాలతో భర్తీ చేయలేమని కోర్టు స్పష్టం చేసింది. అంటే ఆర్టికల్ 142 ఎంతో విస్తృత శక్తి ఇచ్చినా అది రాష్ట్రపతి గవర్నర్ రాజ్యాంగపరమైన పాత్రకు ప్రత్యామ్నాయం కాదని చెప్పింది. ఇక క్వశ్చన్ నెంబర్ 11. శాసనసభలు చేసిన బిల్లులు గవర్నర్ అనుమతి లేకుండానే చట్టాలు అవుతాయా? లేదు. గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన ఏ బిల్లు చట్టరూపం దాల్చదు. ఆర్టికల్ 200 ఆధారంగా గవర్నర్ ఆమోదిస్తేనే బిల్లు చట్టం అవుతుంది. అదే కేంద్రంలో అయిందనుకోండి, పార్లమెంట్ రూపొందించిన చట్టం అయితే ఆర్టికల్ 111 ఆధారంగా పార్లమెంట్ ఆమోదించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం తెలిపితేనే చట్టం అవుతుంది. ఓకేనా? సో సరిపోతుంది. ఇక ప్రశ్న 12. అధికరణం 145 క్లాస్ 3 ప్రకారం రాజ్యాంగపరమైన కేసు వచ్చినప్పుడల్లా రాజ్యాంగ నిర్వచనంపై ముఖ్యమైన ప్రశ్న ఉన్నట్టయితే తప్పనిసరిగా 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి పంపాలని అడిగారు. ఈ రిఫరెన్స్లో ముందున్న వివాదానికి ఈ ప్రశ్న నేరుగా సంబంధం లేదని కోర్టు భావించింది. అందువల్ల ఇప్పుడు దీనికి సమాధానం అవసరం లేదని చెప్పారు. ఇక అధికరణం 142 కంప్లీట్ జస్టిస్ కింద సుప్రీంకోర్టుకున్న అధికారాలు విధానపరమైన అంశాల కేసులకే పరిమితమా? అధికరణం 142 కింద సుప్రీంకోర్టు అధికారాలు విస్తృతం, వాటిని ఒకే విధంగా నిర్వచించడం సాధ్యం కాదని కోర్టు చెప్పింది. రాష్ట్రపతి గవర్నర్ల విధి నిర్వహణ పైన ఆర్టికల్ 142ని ఎలా ఉపయోగించవచ్చు అనే అంశంపై 10వ ప్రశ్నకు ఇచ్చిన సమాధానాలు ఇప్పటికే స్పష్టత ఇచ్చామని ధర్మాసనం పేర్కొంది. ఇక 14th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. అధికరణం 131 కింద అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది కదా, ఫెడరల్ కోర్టుగా పనిచేస్తుంది సుప్రీంకోర్టు. వాటి కింద వేసిన దావా కాకుండా ఇంకేమైనా మార్గంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించకుండా సుప్రీంకోర్టు న్యాయ పరిధిపై రాజ్యాంగ పరిమితి విధిస్తుందా? అంటే ఆర్టికల్ 131కి బయట కూడా కేంద్ర రాష్ట్రాల వివాదాలకు సంబంధించిన న్యాయ పరిధిపై ప్రశ్న ఈ ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ విషయానికి నేర సంబంధము లేదని కోర్టు పేర్కొంది. ఓకేనా?
సో సరిపోతుంది. దేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది? ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా 52nd CJIగా జస్టిస్ బిఆర్ గవై గారు ఉన్నారు. ఓకేనా? ఇప్పటి వరకు ఆర్టికల్ 143ని భారతదేశ చరిత్రలో రాష్ట్రపతులు ఎన్నిసార్లు వాడుకున్నారంటే ఇప్పుడు ప్రస్తుతంతో కలుపుకొని 17 సార్లు. మొట్టమొదటి ప్రెసిడెన్షియల్ రెఫరెన్స్ ఎప్పుడు అంటే 1951 1951 సంవత్సరం ఢిల్లీ లాస్ యాక్ట్. ఓకేనా? ఇప్పుడు చివరిది ఇది. రైట్? ఇక ఆర్టికల్స్ కూడా ఇచ్చాను మీకు ఇక్కడ. ఓకేనా? సో ప్రతి ఒక్కటి కూడా మీకు సబ్జెక్ట్ లింక్ చేస్తున్నాను, ఇలా స్క్రిప్ట్ ఇస్తున్నాను. పీడిఎఫ్లో మరొకసారి చూడండి. చాలా లెంతీ టాపిక్. యాక్చువల్గా ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి స్పెషల్ వీడియో అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా చాలా ఆర్టికల్స్ గురించి మనము డిస్కస్ చేయాలి. కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి గతంలో, వాటి లింక్ చేసుకుంటూ చెప్పాలి. సో స్పెషల్ వీడియో మీకు అందుబాటులోకి తీసుకొస్తాను. రైట్? ఇక జాగ్రఫీకి సంబంధించిన కాంటెంపరీ టాపిక్స్ని చూద్దాము. ప్రాజెక్ట్ చీతాకి సంబంధించి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఒకప్పుడు చీతాస్ అద్భుతంగా ఉండేవి. చీతాలకు స్వర్గధామం భారతదేశం అనేవాళ్ళము. అలాంటి చీతాస్ 1948 ఇయర్లో అంతరించిపోయిన. సింపుల్గా చిట్ట చివరి చీతా కళేబరం అనేది 1948లో కనిపించింది. ఆ తర్వాత 1952 సమయంలో జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వము చీతాస్ ఆర్ ఎక్స్టింక్ట్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో చీతాస్ అంతరించిపోయినాయని చెప్పారు. అలా అంతరించిపోయిన ఒక జీవిని మళ్ళీ భారతదేశంలో పునః ప్రవేశపెట్టడానికి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ప్రాజెక్ట్ చీతా. ఆఫ్రికన్ చీతాస్ని అసినోనిక్స్ జుబేటస్ ఆఫ్రికా చీతాస్ని తీసుకొచ్చి భారతదేశంలో సంరక్షణ. అందుకోసం నమీబియా, సౌత్ ఆఫ్రికా నుండి మనం చీతాస్ని తీసుకొచ్చాము. 2022 సెప్టెంబర్ 17న ప్రాజెక్ట్ చీతా అనేది స్టార్ట్ అయింది. అందుకోసం మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో వీటి కోసం ప్రత్యేక సౌకర్యాలను కూడా మనం ఏర్పాటు చేశాము. అలా నమీబియా నుండి తీసుకొచ్చిన ఒక చీతాకి జన్మించిన చీతా రీసెంట్గా యుక్త వయసులోకి వచ్చింది. మోర్ దెన్ 900 days బతికింది అని చెప్పాము. ఆ చీతా భారతదేశ గడ్డపైన పుట్టిన చీతా, నమీబియా చీతాకు పుట్టిన ఒక చీతా ఇప్పుడు భారతదేశంలో 5 చీతాస్కి జన్మనిచ్చింది. అంటే పూర్తిగా భారతదేశంలో పుట్టిన ఒక చీతా 5 పిల్లలకు జన్మనివ్వడం అనేది న్యూస్లోకి వచ్చింది. అంటే భారతదేశంలో చీతాస్ జనాభా అనేది పెరుగుతుంది అన్నట్టు. ఇక్కడ సింపుల్గా గుర్తుంచుకోండి, నమీబియా నుండి 2022లో తీసుకొచ్చిన చీతా ఒక చీతాకి జన్మనిచ్చింది. ఆ చీతా పేరు ముఖి. ఆ ముఖి ఇప్పుడు 5 చీతాలకి జన్మనిచ్చింది. అది ఇక్కడ పురోగతి. సో భారత చీతా పునరావాస కార్యక్రమంలో కీలక పురోగతిగా దేశంలో పుట్టిన మొదటి ఆడచీతా ముఖి 5 పిల్లలకు జన్మనిచ్చింది. దీని ద్వారా చీతాల 2వ తరం భారత పరిస్థితులకు విజయవంతంగా అలవాటు పడుతుందని నిర్ధారించారు. సో ఇక భారతదేశంలో చీతాస్ గణన అనేది ఇక పెరగబోతోంది. ఇక భారతదేశంలోనే చీతాస్ జన్మిస్తున్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా భారత రాష్ట్రపతి ఆఫ్రికా పర్యటన, అంగోలా పర్యటన ఎందుకు నవంబర్ 11 రోజున అంగోలా 50 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అక్కడి నుండి బోట్స్వానాకి వెళ్ళారు. బోట్స్వానా ప్రభుత్వము భారతదేశానికి 8 చీతాలను బహుమానంగా ఇచ్చింది. ఇవన్నీ లింక్ చేసుకోండి, అవి కూడా వస్తాయి అతి త్వరలో. రైట్? సరిపోతుంది. ప్రాజెక్ట్ చీతా ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి? రైట్? సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏనుగుల సంరక్షణకి సంబంధించి ఇంటాచ్ అనే సంస్థ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్, ఇంటాచ్ అనే సంస్థ ప్రాజెక్ట్ గజలోక్ని రీసెంట్గా ప్రారంభించింది. ఏనుగులకు సంబంధించి ఆసియా ఖండంలో ఏనుగులకు సంబంధించి ఈ ప్రాజెక్ట్ గజలోక్ ఉద్దేశం ఏంటంటే ఏ ట్రాన్స్నేషనల్ కల్చర్ నేచర్ ప్రోగ్రామ్. గుర్తుంచుకోండి, నవంబర్ 20, 2025 రోజున గజలోక్ అనే ప్రాజెక్టు ప్రారంభమైంది. ఉద్దేశం ఏంటో చూద్దాము. భారతీయ కళా సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ సంస్థ ఇంటాచ్ ఏషియా అంతటా ఏనుగుల భూములు మరియు వాటి సాంస్కృతిక పారిశ్రామిక ప్రాధాన్యతను ప్రతిబద్ధం చేసే తొలి ట్రాన్స్నేషనల్ ఉపక్రమం ప్రాజెక్ట్ గజలోక్ని ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు ఏనుగు సంబంధిత సంస్కృతి, ఎలిఫెంట్ రిలేటెడ్గా చరిత్ర, పర్యావరణం, వాతావరణ సహనత వంటి అంశాలు ఎలా పరస్పరం అనుసంధానమై ఉన్నాయో అధ్యయనం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. సరిపోతుంది. 2025 నవంబర్ 19th to 25th వరకు న్యూఢిల్లీలో ఇంటాక్ కార్యాలయంలో ప్రజా ప్రదర్శన, అందులో భాగంగా నవంబర్ 20th అంటే నిన్నటి రోజున రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైంది. ప్రాజెక్ట్ గజలోక్ ఉద్దేశం ఏంటి? డైరెక్ట్గా గుర్తుంచుకోండి, ఏ సంస్థ? ఇంటాచ్. ఓకేనా?
సో ఇంటాచ్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ 1984లో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూఢిల్లీ. ప్రస్తుతం ఇంటాచ్కి చైర్పర్సన్గా అశోక్ సింగ్ ఠాకూర్ గారు ఉన్నారు. ఒక సంస్థ ఉందంటే ఆ సంస్థకి సంబంధించి చీఫ్గా లేదా చైర్పర్సన్గా ఎవరున్నారని ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఓకేనా, రైట్. ఇక గణాంకాలు, నివేదికల గురించి చూద్దాము. యూనిసెఫ్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్న యూనిసెఫ్, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న యూనిసెఫ్ రీసెంట్గా నిన్నటి రోజున నవంబర్ 20వ తేదీన ప్రపంచ లేదా వరల్డ్ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్లోని గణాంకాలు, ముఖ్య అంశాలు ఏంటో చూస్తే సరిపోతుంది. ఈ రిపోర్ట్ మొత్తం చదవమని చెప్పట్లేదు, పోటీ పరీక్షల కోణంలో ఆ రిపోర్ట్ నుండి ఏం అడుగుతారో చూద్దాము. సో యూనిసెఫ్ విడుదల చేసిన రిపోర్ట్ పేరు ఏంటంటే ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్స్ చిల్డ్రన్, ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్ చిల్డ్రన్. సో ఏ రోజున రిలీజ్ చేసింది? నవంబర్ 20th రోజున రిలీజ్ చేసింది, నిన్నటి రోజున. ప్రత్యేకత ఏంటి? వరల్డ్స్ చిల్డ్రన్ డే, వరల్డ్ చిల్డ్రన్స్ డే, గుర్తుంచుకోండి. మరి ఇందులో భారతదేశానికి సంబంధించిన కొన్ని గణాంకాలు అవి చూద్దాము. దేశంలో 20.6 కోట్ల చిన్నారులకు కనీస సేవలు అనేవి అందుబాటులో లేవంట. మినిమం సౌకర్యాలు లేవని యూనిసెఫ్ తాజా నివేదిక బహిర్గతం చేస్తోంది. యూనిసెఫ్ ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 20వ తేదీన విడుదల చేసిన ప్రపంచంలో బాలల స్థితిగతులు 2025 నివేదికలో భారతదేశంలో 20.6 కోట్ల చిన్నారులు కనీస సేవల్లో కనీసం ఒక్కదానికైనా దూరంగా ఉన్నారని వెల్లడించింది. మినిమం అమ్యూనిటీస్ లేకపోవడం, విద్య, వైద్యం, గృహం, పోషకాహారం, రక్షిత నీరు, పారిశుద్ధ్యం అనే 6 అత్యవసర సేవల్లో చిన్నారులు దాదాపు సగానికి కనీసం ఒక సేవ అందడం లేదని నివేదిక చెప్పింది. వీటికి దూరం అవుతున్నారంట. వీటిలో సుమారు 6.2 కోట్ల మంది పిల్లలు 2 లేదా అంతకంటే మిన్న కనీస సదుపాయాలను కూడా పొందలేకపోతున్నారంట. ఈ కనీస సదుపాయాలు పొందలేని చిన్నారులు ఉన్నారంట. ఇంకా కూడా 23 కోట్లకు పైగా చిన్నారులు ప్రస్తుతం ఈ కనీస సేవలను పొందుతున్నప్పటికీ పురోగతిలో తీవ్రమైన అసమానతలు ఉన్నాయని యూనిసెఫ్ పేర్కొంది. ఓకేనా. మల్టీ డైమెన్షనల్ పావర్టీ 2030 నాటికి సగానికి తగ్గించే భారత లక్ష్యం కొనసాగుతున్నప్పటికీ చిన్నారుల ప్రాథమిక సేవల వినియోగం ఇంకా సవాలుగా ఉందని నివేదిక చెప్తుంది, యూనిసెఫ్ రిపోర్ట్. ఓకేనా. జాతీయ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రకారం 2013-14 నుంచి 2022-23 మధ్య 24.8 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, పేదరికం 29.2% నుంచి 11.3%కు తగ్గిందని యూనిసెఫ్ గుర్తు చేసింది. సో యూనిసెఫ్ 1946లో ఏర్పాటైన సంస్థ, ప్రధాన కార్యాలయం న్యూయార్క్, అమెరికా. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్యాథరిన్ రసెల్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, యుఎన్డిపి వారు రిలీజ్ చేస్తారు. ప్రపంచ బాల దినోత్సవం, వరల్డ్ చిల్డ్రన్స్ డే నవంబర్ 20న జరుపుకుంటారు. రైట్. ఇక భారతదేశంలో పోషణ అభియాన్ ఇప్పటికీ అమల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం 2018లో ప్రారంభించిన భారత ప్రభుత్వ పోషకాహార మిషన్ పిల్లలు, గర్భిణీలు, పాలిచ్చే తల్లుల పోషణ మెరుగుదల లక్ష్యం అంట. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం ఒక సూపర్లేటివ్ టాపిక్తో న్యూస్లోకి వచ్చింది. మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలోనే తొలి క్వాంటమ్ సిటీ క్యూసిటీ బ్లూ ప్రింట్ని విడుదల చేస్తూ ఇటీవల కర్ణాటక రాష్ట్రం న్యూస్లో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కర్ణాటక సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గారు ఈ బ్లూ ప్రింట్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. భారత తొలి క్వాంటమ్ సిటీ క్యూసిటీ బ్లూ ప్రింట్ ఆవిష్కరణ ఏ రాష్ట్రంలో అంటారు? కర్ణాటక రాష్ట్రము. క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, అధునాతన R&D, ఇండస్ట్రీ, అకాడమియా ఇటువంటి అంశాల్లో ప్రత్యేక దృష్టి. ఓకేనా, సరిపోతుంది. రైట్. కర్ణాటకను క్వాంటమ్ టెక్నాలజీలో గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దడమే ఈ మిషన్ యొక్క ప్రత్యేక ఉద్దేశం అంట. సో కర్ణాటక ఫైన్, సరిపోతుంది. క్వాంటమ్ టెక్నాలజీ అంటే క్వాంటమ్ కంప్యూటర్స్, సురక్షిత కమ్యూనికేషన్, సెన్సర్స్, క్వాంటమ్ సిమ్యులేషన్ వంటి రంగాల్లో కీలక పాత్ర పోషించే తదుపరి తరం నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ రెవల్యూషన్. భారతదేశంలో ఇప్పటికీ నేషనల్ క్వాంటమ్ మిషన్ అనేది అమల్లో ఉంది. 2023లో ఆమోదము. 2023-31 మధ్య దేశంలో క్వాంటమ్ కమ్యూనికేషన్, కంప్యూటింగ్, మెట్రాలజీ అభివృద్ధి లక్ష్యం అంట. ఇక ఈరోజు వార్తలు ఇచ్చిన పురస్కారాల గురించి చూద్దాము. రీసెంట్గా నవంబర్ 19 రోజున ఒక ప్రతిష్టాత్మక పురస్కారం ఇందిరాగాంధీ శాంతి పురస్కారం అనేది న్యూస్లో ఉంది. ఈ సంవత్సర పురస్కార గ్రహీతగా ఎవరు అంటే చిలీ దేశ మాజీ అధ్యక్షురాలు గారు న్యూస్లో ఉన్నారు.
డైరెక్ట్ పురస్కారం పేరు గుర్తుంచుకోండి. ప్రతి ఏడాది కూడా నవంబర్ 19th రోజున ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా. మరి ఈ పురస్కార గ్రహీత పేరును గుర్తుంచుకోండి. ఈ పురస్కారాన్ని చరిత్రలో ఎప్పుడు ప్రారంభించారు, ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. 2024 సంవత్సరానికి గాను ఇందిరాగాంధీ శాంతి పురస్కారంను చిలీ మాజీ అధ్యక్షురాలు, చిలీ అంటే సౌత్ అమెరికా కాంటినెంట్లోని ఒక దేశము, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల విభాగం మాజీ చీఫ్ మిషెల్ బ్యాచిలెట్కి కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గారు ప్రదానం చేశారు. ఇందిరాగాంధీ గారి జయంతి నవంబర్ 19 సందర్భంగా ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సో శాంతి, సుస్థిరత, సామాజిక అభివృద్ధి కోసం పనిచేస్తున్న వ్యక్తులను గుర్తించి ఈ పురస్కార గ్రహీతలుగా చూస్తాం మనము. ఈ పురస్కారాన్ని 1985లో స్థాపించారు. ఇందిరాగాంధీ స్మారక ట్రస్ట్ వారు ఈ పురస్కార గ్రహీతలను ఎంపిక చేస్తారు, గుర్తుంచుకోండి. రైట్, సరిపోతుంది. ఇక చిలీ మాజీ అధ్యక్షురాలు కదా ఈ సంవత్సరం పురస్కార గ్రహీత. చిలీ దేశ రాజధాని వచ్చేసేసి శాంటియాగో, కరెన్సీ చిలియన్ పెసో. ప్రస్తుతం చిలీ దేశానికి అధ్యక్షుడిగా గ్యాబ్రియల్ బోరిచ్ గారు ఉన్నారు. రైట్, ఇక రీసెంట్గా అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అనేది ప్రారంభమైంది. నిన్నటి రోజున నవంబర్ 20వ తేదీన ప్రారంభమైంది. నవంబర్ 28 వరకు జరుగుతుంది, గోవాలో జరుగుతుంది. IFFI అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో తెలంగాణ రాష్ట్ర సంస్కృతిలో భాగమైన గిరిజన నృత్యం, గుస్సాడి నృత్యం అనేది అద్భుతంగా చాలామందిని అట్రాక్ట్ చేసింది. గుస్సాడి నృత్యం. సో గోవాలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరుగుతున్న 50వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం. సో ప్రతి ఏడాది కూడా గోవాలో జరుగుతుంది. అందులో తెలంగాణకు చెందిన గిరిజన నృత్య రూపం గుస్సాడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందట. గుస్సాడి డ్యాన్స్. ఈ వేడుకల మొదటి రోజునే గోండు గిరిజన కళాకారులు గుస్సాడి ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. గుస్సాడి అనేది తెలంగాణలోని ఎవరికి సంబంధించిన అంటే తెలంగాణ గోండు గిరిజనుల సాంప్రదాయ నృత్యం. గోండు గిరిజనులు దివాళీ, దేవరాల పండుగ సమయంలో ముఖ్యంగా ప్రదర్శిస్తారు. ఓకేనా. సో ఈ నృత్యంలో పురుషులు ప్రత్యేక తలపాగాలు, మోకాలిక గంటలు అండ్ నెమలి ఈకలు, గోండు సాంప్రదాయ అలంకరణలు ధరిస్తారు. ఓకేనా. సో సరిపోతుంది. సో ఇక అంతర్జాతీయ చలనచిత్రోత్సవం మొదటిసారి 1952లో స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం ఎన్నో వేడిచినంటే 56th గోవాలో జరుగుతుంది. ఈ వేడుకలు పూర్తయ్యాక ఇందులో అవుట్కమ్ ఏదైతే ఉంటుందో పురస్కార గ్రహీతలు కానివ్వండి వాటి గురించి మనం చూడాలి. ఇక తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవాలు అనేవి 2 దశల్లో జరుగుతాయి, phase 1, phase 2లో. సో ఆల్రెడీ phase 1 అనేది నవంబర్ 20 నిన్నటి రోజున ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్ర ఆతిథ్యంలో. తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ పేరుతో. ఓకేనా. ఏ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ తెలంగాణ మరియు ఈశాన్య రాష్ట్రాల మధ్య ప్రత్యేక సత్సంబంధాల కోసము. phase 1 వచ్చేసి నవంబర్ 20th, 21st, 22nd 3 రోజులు జరుగుతాయి. phase 2 వచ్చేసి 25th, 26th, 27th జరుగుతాయి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ సాంకేతిక సాంస్కృతిక ఉత్సవాలు నవంబర్ 20 నుంచి హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా ప్రారంభమైనాయి. హైటెక్స్. ఈ ఉత్సవాలు తెలంగాణతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపురల మధ్య సాంకేతిక సాంస్కృతిక పరస్పర అవగాహన పరిజ్ఞానం పెంపుదల లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. ఓకేనా. సరిపోతుంది. నవంబర్ 27న రాజ్భవన్లో ముగింపు వేడుకతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమాలు తెలంగాణ ఈశాన్య రాష్ట్రాల మధ్య అభివృద్ధి సహకారానికి కొత్త మార్గాలు సృష్టిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ గారు ఉన్నారు. తను త్రిపుర రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఓకేనా. సో ఈశాన్య రాష్ట్రాల నుండి ప్రతినిధులు పాల్గొనడం జరిగింది ఈ తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ వేడుకల్లో. ఓకేనా. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని వచ్చేసి ఈటానగర్. సో ఇక్కడ చూడండి రాష్ట్రాల న్యూస్లో ఉన్నాయి కాబట్టి రాజధానులు ప్రస్తుతం అక్కడ ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర రాజధాని వచ్చేసి ఈటానగర్, ముఖ్యమంత్రిగా పెమా ఖండు గారు ఉన్నారు. అస్సాం రాష్ట్ర రాజధాని వచ్చేసి దిస్పూర్, ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ గారు ఉన్నారు. మణిపూర్ ప్రస్తుతం ఆర్టికల్ 356 అనేది అమల్లో ఉంది. మణిపూర్ రాష్ట్ర రాజధాని వచ్చేసి ఇంఫాల్. మేఘాలయ రాజధాని షిల్లాంగ్, ప్రస్తుతం సీఎంగా కన్రాడ్ సంగ్మా గారు ఉన్నారు. నాగాలాండ్ రాజధాని కోహిమా, ప్రస్తుతం సీఎంగా నేఫియో రియో ఉన్నారు. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్, ప్రస్తుతం సీఎంగా ప్రేమ్ సింగ్ తమంగ్ గారు ఉన్నారు. త్రిపుర రాజధాని వచ్చేసి అగర్తల, సీఎంగా మాణిక్ సాహా గారు ఉన్నారు. సరిపోతుంది. రైట్. ఇక క్రీడలకు సంబంధించి 2026 అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ అనేది ఎక్కడ జరగబోతుంది, ఏదైనా ఒక క్రీడకు సంబంధించి అఫీషియల్గా షెడ్యూల్
న్యూస్లో ఉందంటే ఆ షెడ్యూల్ పైన ఫోకస్ చేయాలి. ఎక్కడ జరగబోతోంది, ఎప్పుడు జరగబోతోంది. సో ఇవి వార్తల్లో నిలిచిన అంశాలు ఇటీవల ముగిసినవనే కాదు, రానున్న రోజుల్లో జరగబోయేవి అఫీషియల్గా న్యూస్లోకి వచ్చినట్టే ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 1909 ఇయర్లో ఏర్పాటైంది. దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఐసీసీకి చీఫ్గా జైషా గారు విధులు నిర్వర్తిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. అలా ఐసీసీ పరిధిలో అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో జింబాబ్వే, నమీబియా సంయుక్త ఆతిథ్యంలో జరగబోతుందంట. దాని షెడ్యూల్ రిలీజ్ అయింది. 2026 ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ వరల్డ్ కప్ మెన్స్ జింబాబ్వే మరియు నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఓకేనా. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 6 వరకు 2026లో ఈ టోర్నమెంట్ అనేది జరుగుతుంది. 4 గ్రూపులుగా జరుగుతుంది. ఓకేనా. 16 జట్లు పాల్గొంటాయి అంట. ఓకేనా. భారత్ జనవరి 15న ఫస్ట్ మ్యాచ్ అమెరికా జట్టుతో ఆడుతుంది. ఓకేనా. భారత్ గ్రూప్ ఏలో ఉంది. మొత్తం 4 గ్రూపులు ఉన్నాయి. రైట్, సరిపోతుంది. జింబాబ్వే రాజధాని హరారే, కరెన్సీ జింబాబ్వే డాలర్. ప్రస్తుతం అధ్యక్షుడు జింబాబ్వేకి ఎమర్సన్ మ్నాంగాగ్వా ఉన్నారు. నమీబియా రాజధాని విండ్హక్, కరెన్సీ నమీబియన్ డాలర్. ప్రస్తుతం అధ్యక్షుడు నెటుంబో గారు ఉన్నారు. రైట్, సరిపోతుంది. అండర్-19 వరల్డ్ కప్ మొదటిసారి 1988లో ప్రారంభమైంది. భారత్ అత్యధికంగా 5 సార్లు టైటిల్ గెలుచుకుంది ఇప్పటివరకు. ఇక టెన్నిస్ సంబంధించి, టెన్నిస్ క్రీడకి సంబంధించి సుపరిచితులు రోజర్ ఫెదరర్, స్విట్జర్లాండ్ క్రీడాకారుడు, చాలా గ్రాండ్ స్లామ్స్ గెలుపొందిన ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగి ఉన్న ఒక వ్యక్తి టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో చోటు పొందాడు. హాల్ ఆఫ్ ఫేమ్ అంటే ఒక రంగానికి సంబంధించి ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు అందులో చోటు పొందుతారు. రీసెంట్గా మనం ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్, ఎంఎస్ ధోని ఇటువంటివి చూసాం కదా. అలా టెన్నిస్కి సంబంధించి హాల్ ఆఫ్ ఫేమ్లో రోజర్ ఫెదరర్. ఓకేనా. టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్కి అధికారికంగా ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానాన్ని కల్పించింది. ఓకేనా. తను ఇప్పటికే దాదాపు 20 గ్రాండ్ స్లామ్స్ గెలుపొందారు. టెన్నిస్లో 4 గ్రాండ్ స్లామ్స్ ఉంటాయి. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డ్ ఓపెన్, యుఎస్ ఓపెన్, 4 గ్రాండ్ స్లామ్స్. అలా కెరీర్లో 20 గ్రాండ్ స్లామ్స్ని గెలుపొందాడు. ఓకేనా. 2022లో రిటైర్ అయ్యారు. రైట్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వార్తలో నిలిచిన హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగము, మరి ఆ రాష్ట్రము ఏ దేశంతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది? లాస్ట్ 2 డేస్ హార్న్బిల్ ఫెస్టివల్ గురించి మనం డిస్కస్ చేసాము. పార్ట్నర్ కంట్రీస్గా ఆ రాష్ట్రం ఆ దేశాలను ప్రకటించింది అని ఇట్లా. ఓకేనా. ప్రతి ఒక్కరు సమాధానం తెలియజేయండి. ఎంతటి ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ని ప్రతిరోజు ఒకటి చొప్పున క్వశ్చన్గా అడుగుతున్నానంటే రానున్న ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో ప్రతిరోజు ఒకటి చొప్పున అడుగుతున్నాను. వీడియోని చూస్తున్న వారు వేలాది మంది అభ్యర్థులు, కానీ కామెంట్ బాక్స్లో సమాధానాన్ని వందలు మాత్రమే ఇస్తున్నారు. వందలాది అభ్యర్థులు మాత్రమే ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని తెలియజేయండి. రేపటి రోజున కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి మీకు కూడా క్లారిటీ వస్తుంది. రానున్న పోటీ పరీక్షలో ఈ టాపిక్ నుండి కానీ లేదా ఇదే ప్రశ్న వచ్చిందనుకోండి 100% కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో గుర్తించగలుగుతారు సమాధానాన్ని. అండ్ ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. మన యాప్లో అందుబాటులో ఉన్న అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. ఆఫర్స్ అనేవి అతి త్వరలో పూర్తవుతాయి. ఓకేనా. ఇక దక్షిణాఫ్రికా 20వ G20 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ గారు హాజరు కానున్నారు. ఈరోజు సౌత్ ఆఫ్రికా పర్యటనలోకి వెళ్ళారు నరేంద్ర మోదీ గారు. భారత్కు జావెలిన్ మిసైల్ సిస్టమ్ డీల్ను ఆమోదించింది అమెరికా రక్షణ రంగ దిగుమతిలో భాగంగా. భారత్ కోరితే ఎలాంటి పరిమితులు లేకుండా Su-57 స్టెల్త్ యుద్ధ విమాన టెక్నాలజీ బదిలీకి సిద్ధమని రష్యా చేసిన ప్రకటన. భారత సైన్యానికి కోట్ కంబాట్ జాకెట్పై మేధో సంపత్తి హక్కు. భారత్ తొలి వాణిజ్య PSLV రాకెట్ ద్వారా వచ్చే ఏడాది ఓషన్ శాట్ ప్రయోగం చేస్తామని ఇస్రో ప్రకటన. అండ్ బిర్సా 101 మొట్టమొదటి జీనోథెరపీ భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో సికిల్ సెల్ డిసీజ్కి సంబంధించి. అమెరికాలో మొదటి H5N5 కేసు రీసెంట్గా రిపోర్ట్ అయింది. అండ్ ఫస్ట్ జెన్జెడ్ ఫోకస్డ్ పోస్ట్ ఆఫీస్ IIT ఢిల్లీలో ప్రారంభమైంది. ఇండియా పోస్ట్ వారు ప్రారంభించారు. అండ్ భూమ్ మ్యాపింగ్కు NIT రూర్కెలా అభివృద్ధి చేసిన భూ మానచిత్ర డ్రోన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్. అండ్ రాష్ట్రపతికి గవర్నర్కు గడువు విధించలేమని సుప్రీంకోర్టు కీలక తీర్పు రాజ్యాంగ ధర్మాసనము. సో ఈ టాపిక్ కంప్లీట్గా చూడండి.
ఇక కునో నేషనల్ పార్క్లో చీతాల సంరక్షణకు మైలురాయి. భారతదేశంలో పుట్టిన మొదటి చీతా ముఖికి 5 పిల్లలు. అండ్ ప్రాజెక్ట్ గజలోక్ నవంబర్ 20 రోజున ప్రారంభమైంది. అండ్ దేశంలో 20.6 కోట్ల చిన్నారులకు కనీస సేవలు కూడా అందట్లేదని యూనిసెఫ్ రీసెంట్గా విడుదల చేసిన నివేదిక. బెంగళూరు టెక్ సమ్మిట్లో భారత్ తొలి క్వాంటమ్ సిటీ బ్లూ ప్రింట్ ఆవిష్కరణ జరిగింది. అండ్ మిచెల్ బ్యాచిలెట్కు ఇందిరాగాంధీ శాంతి పురస్కారం, తను చిలీ దేశం మాజీ అధ్యక్షురాలు. అండ్ 56వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆకర్షించిన తెలంగాణ రాష్ట్ర గోండు నృత్యం గుసాడి నృత్యము. అండ్ తెలంగాణ నార్త్ ఈస్ట్ కనెక్ట్ ఉత్సవాలు తెలంగాణలో ప్రారంభమైనాయి. అండ్ 2026 అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ జింబాబ్వే నమీబియా సంయుక్త ఆతిథ్యంలో జరగబోతోంది. అండ్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్లో రోజర్ ఫెదరర్ గారు చోటు పొందారు టెన్నిస్ సంబంధించి. ఇక ఈరోజు ప్రశ్న, వార్తలో నిలిచిన హార్న్బిల్ ఫెస్టివల్ ఏ రాష్ట్ర సంస్కృతిలో భాగం? ఆ రాష్ట్రం ఏ దేశంతో అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటోంది? సో ప్రతి ఒక్కరు కూడా మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మన యాప్లో డైలీ సిఏ అనే కోర్స్లో మీకు ఈ క్లాస్కి సంబంధించిన కంప్లీట్ స్క్రిప్ట్ అనేది పీడిఎఫ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అందులో డే వైజ్గా డేట్ వైజ్గా కరెంట్ అఫైర్స్ టెస్టులు కూడా ఉంటాయి, చూడొచ్చు, ప్రాక్టీస్ చేయొచ్చు. కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వర్రీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.